ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనం అలాగే నిలబడి ఉండగా దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాము. మొదటిగా నిర్గమాకాండము 40వ అధ్యాయము. నిర్గమాకాండం 40వ అధ్యాయము. 33వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుతాను, జాగ్రత్తగా వినండి. నిర్గమాకాండము 40వ అధ్యాయము 33వ వచనం. మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకును చుట్టూ ఆవరణమును ఏర్పరిచి ఆవరణ ద్వారపు తెరను వేసెను. అలాగున మోషే పని సంపూర్తి చేసెను. అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండి ఉండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళలేకుండెను. అలాగే మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16-17 వచనాలు. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ల నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ప్రభు ఈ వాక్య భాగమును దీవించును గాక. ఆమేన్. ప్రార్థించుకున్నాం. మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధికారి యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు ప్రభువా ఈ ఆరాధన ఆశీర్వాదకరంగా మీరు జరిగించారు నాయన. కుడి వచ్చిన నీ బిడ్డలను బట్టి, నీ దాసులను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు పాటల ద్వారా నీ నామాన్ని మేము స్తుతించి ఆరాధించి ఉన్నాం ప్రభువా. మరి నీ దాసులు కొన్ని విషయాలు నీ బిడ్డలతో పంచుకోవడానికి మీకు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నిశ్చయంగా ప్రభా 1963లో ప్రభువా నాయన నువ్వు ఆ మేఘముగా ప్రత్యక్షమై ప్రభువా నీ వధువును దర్శించావు తండ్రి. నిశ్చయంగా ప్రభువా ఈ సమయంలో నాయన నీ వాక్యం దగ్గరికి మేము వస్తూ ఉండగా నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి నాయన. మాట్లాడుచున్న ప్రతి మాట పునరుద్ధాన శక్తి ద్వారా ప్రభువా నీ బిడ్డలమైన మాకు ఆశీర్వాదకరంగా ఉండనట్లుగా కృప చూపండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోనండి. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో మొట్టమొదటిగా కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. మరి రెండవదిగా మన దైవజనులు ప్రియులు పాస్టర్ బర్నబాస్ గారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. మరి వారి ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించి మీ మధ్య దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి అవకాశం ఇచ్చినందుకు మరి పాస్టర్ బర్నబాస్ గారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి అలాగే దేవుని తోటలో జత పని వారైన దైవజనులు మా పాస్టర్ పాల్ విక్టర్ గారు మన మధ్య ఉండటం సంతోషం. మరి వారి మధ్యాహ్న సమయంలో చాలా అద్భుతమైన వాక్యాన్ని మనకు బోధించారు. మనలను దేవుడు ప్రత్యేకమైన జనాంగంగా ఎంచుకున్నాడు. హల్లెలూయా. మరి వారు మన మధ్య ఉండటం చాలా సంతోషం. వారికి కొన్ని ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి అలాగే లోకత్తుల్లో పరిచయం చేస్తున్న దైవజనులు పాస్టర్ ఐజక్ గారు, వారు మన మధ్య ఉండటం సంతోషం. వారికి కొన్ని ప్రత్యేకమైన వందనాలు. మరి ఏలేశ్వరంలో పరిచయం చేస్తున్న దైవజనులు పాస్టర్ శామ్యుయల్ గారు, మరి అలాగే వారి కుమారులు విజయసాగర్, వారి ఇరువురు కొన్ని ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే మరి ప్రభు తోటలో జత పని వారు ప్రియ సహోదరులు, స్నేహితులు మరి జాషువా ఇమానియల్ గారు మన మధ్య ఉండటం సంతోషం. మరి పాస్టర్ జాషువా ఇమానియల్ గారు కొన్ని ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. మరి మీరందరూ ఆనందంగా ఉన్నారండి? ఆమేన్. సరే, మంచిది. కొద్ది సమయం మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాము. మరి మనం చదివిన ఈ లేఖన భాగాలు మనం గమనించినప్పుడు మరి నిన్నటి దినమున మనం కొంత వాక్యాన్ని మనం ధ్యానించడం జరిగింది. మరి అపొస్తలుడైన పౌలు గారి ద్వారా దేవుడు ఆ ఇబ్రీయులతో మాట్లాడుతున్నాడు. ఏమంటే, మరి మీ కొరకు నేను ఒక నూతనమైన మార్గాన్ని ఏర్పరిచాను, ఆ మార్గం గుండా నా సన్నిధానములోనికి మీరు రండి అని ఆయన ఆహ్వానిస్తా ఉన్నాడు. దేవుడు మనం రక్షించుకున్నది ఎందుకంటే
దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైన జనాంగంగా ఎందుకు చేసుకుంటున్నాడంటే ఆయన యొక్క నివాస స్థలముగా మనం ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఈరోజు మరి ఈ మేఘమును గురించి మనం కొన్ని విషయాలు దైవజనులు చెప్పి ఉన్నారు. మరి అది 100% సత్యమై ఉన్నది. అది సహజాతీతంగా ఏర్పడిన మేఘమై ఉన్నది. అది బలిష్ఠుడైన దేవత దిగి వచ్చి ఆ హక్కు పత్రాన్ని మరి తన ప్రవక్త ద్వారా మనకు ఆయన పంపించి ఉన్నాడు. హల్లెలూయా. మరి గత సంవత్సరం ఇదే నెలలో ఇదే తారీఖున మరి ఆ మర్మయుక్తమైన మేఘమయం గురించి కొన్ని విషయాలు నేను మాట్లాడటం జరిగింది. అక్కడ అనేక సందేహాలని మరి ఆ రోజు దేవుడు ఆయన మాట్లాడి ఉన్నారు. హల్లెలూయా. అయితే మనిషి ఎప్పుడు కూడా మరి మాట్లాడినట్లుగా విమర్శకులు ఎప్పుడు విమర్శిస్తానే ఉంటారు. విమర్శకులు ఎప్పుడు కూడా విమర్శిస్తానే ఉంటారు. ఎందుకంటే విమర్శించే తత్వం కలిగిన వాడికి ప్రతిదీ విమర్శనాత్మకంగానే ఉంటుంది. అయితే ఇక్కడ నా యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి విమర్శకి మనం జవాబులు ఇవ్వలేము. హల్లెలూయా. ప్రతి విమర్శకి మనం జవాబులు ఇవ్వలేము. కానీ ఒక విషయాన్ని మాత్రం మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. మనము ఖచ్చితంగా లెక్క అప్పగించవలసింది ప్రభువుకై ఉన్నాము. మనం మనుషులకు కాదు లెక్క అప్పగించాల్సింది. నా గురించి ఇక్కడ ఉన్న వారు ఎవరేమనుకుంటున్నారు అనేది ముఖ్యం కాదు, కానీ నా గురించి ప్రభు ఏమనుకుంటున్నాడు అనేది ముఖ్యమైనది. ఎందుకంటే నేను జవాబుదారిని ఆయనకు మాత్రమే. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు చివరికి జవాబుదారులు దేవునికై ఉన్నారు. మీకు ఇవ్వబడిన మీ జీవితం గురించి, మీకు బయలుపరచబడిన వాక్యాన్ని గురించి మీరు జవాబు ప్రభువుకి చెప్పాలి, మనిషికి కాదు. కానీ ఆ రోజు అవ్వ సర్పానికి జవాబు చెప్పాలని ప్రయత్నం చేసి ఆమె విఫలమైపోయింది. ఆమె ఇప్పుడు ఆ తోట దేవునిది. ఆ తోటలో వాళ్ళని పెట్టినవాడు దేవుడు, వాళ్ళకి ఆ వాక్యాన్ని ఇచ్చినవాడు దేవుడై ఉన్నాడు. ఎవడో వచ్చి ప్రశ్నించేదానికి ఆమె జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆమె ఏం చేస్తుందంటే జవాబు చెప్పి 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 ఆమె విఫలమైపోయింది. కానీ అదే సమయంలో మనం ఇక్కడ చేయాల్సింది ఏంటి? నిజమే, 1963లో ఆ సహజాతీతమైన మేఘం దిగివచ్చు, ఆ బలిష్ఠుడైన దూత దిగి వచ్చాడు. ఆ తెరవబడిన హక్కు పత్రాన్ని ఆయన తన వధువుకి పంపించాడు. అయితే ఆ హక్కు పత్రాన్ని పట్టుకున్న మనము నిజంగానే సమస్తాన్ని స్వాధీనపరుచుకున్నామా అనేది ప్రశ్నించాలి. హల్లెలూయా. ఎందుకంటే జరిగిపోయిన దాని గురించి కాదు మనం ఎప్పుడు ఆలోచించాల్సింది, ఆ కార్యం తర్వాత ఏది జరగాలో అది మనం గమనించవలసిన వారమై ఉన్నాము. మన నిజంగా ఈ మేఘం అంటే ఏంటి దాని గురించి నేను తర్వాత మాట్లాడుతాను. 1-2 విషయాలు నేను మీకు చెప్తాను, మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. చూడండి, దేవుడు ఆత్మయ్య ఉన్నాడు, ఆయన అదృశ్యుడై ఉన్నాడు. అంటే ఆయనకు రూపం లేదని కాదు, కానీ ఆయన రూపాన్ని మనం చూడాలి అంటే మనము కూడా అదృశ్యమైన లోకములోనికి వెళ్ళగలిగినప్పుడే దాన్ని చూడగలం. అయితే ఆయన అదృశ్య ప్రపంచంలో ఉన్నాడు, మనము దృశ్యమైన ప్రపంచంలో ఉన్నాం. దేవుడి సమస్తాన్ని సృజించాడు. దేవుడు సమస్తాన్ని సృజించిన తర్వాత దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ అదృశ్యుడైన దేవుడు దృశ్య ప్రపంచంలోనికి వచ్చేటప్పుడు ఆయనకు ఒక నివాసం కావాలి, ఆయనకు ఒక స్థలం కావాలి, ఆయనకు ఒక శరీరం కావాలి. అది ఆయన యొక్క ఉద్దేశమై ఉన్నది. సోదరుడు మరి దైవజనులు బర్నబాస్ గారు చెప్పారు, ఆయన ప్రయాసపడేది అంతా ఆయన కుమారుడు కొరకని. ఆమె ఆ కుమారుడికి ఇప్పుడు అర్థమైనా అర్థం కాకపోయినా ఆయన తన కుమారుడి కొరకు ఒక నివాసాన్ని కట్టాలనుకున్నాడు. అయితే దేవుడు ఏం చేస్తున్నారంటే ఆయన తన నివాసాన్ని నిర్మించుకోవాలనుకున్నాడు. ఆ నివాసమే ఆదామై ఉన్నాడు. హల్లెలూయా. ఆదాము ఎవరండి? దేవుని నివాస స్థలము. దేవుడు నివసించేటువంటి ఆ సింహాసనం ఎక్కడున్నదంటే ఆదాములో పెట్టాడు దేవుడు. అది మానవుని యొక్క విలువ. మానవుని ప్రజలు కులాలను బట్టి, ప్రాంతాలను బట్టి, లేకపోతే వాళ్ళకున్న రంగును బట్టి, వాళ్ళకున్న సౌందర్యాన్ని బట్టి, వాళ్ళు ధరించే వస్త్రాలను బట్టి లెక్క పెడతారు. కానీ గుర్తు పెట్టుకోండి, అసలు అన్నిటికంటే విలువైన వాడు మానవుడు.
నువ్వు నిజంగా ఒక మానవుడి విలువను నువ్వు గుర్తించగలిగితే, నీ విలువను నువ్వు గుర్తించగలిగితే, అప్పుడు నిజంగా ఈ యొక్క ఆస్తిపాస్తులు కానివ్వండి, హోదాలు కానివ్వండి, ఇవేవి మనకు అడ్డుబండగా రావు. కానీ రోజు మనుషులు స్నేహం చేయాలంటే మనుషులు హోదాలు చూస్తున్నారు, వాళ్ళు పేరు ప్రఖ్యాతులు చూస్తున్నారు. కానీ ఒక మనిషి అనేవాడు వాటన్నిటికంటే ఎప్పటికీ విలువైన వాడు. ఒక భిక్షగాడికి కాలు ఇరిగింది అనుకోండి, వాడిని హాస్పిటల్లో పెడతారు. ఒక రాజుగారు చచ్చిపోయాడు అనుకోండి, తీసుకెళ్లి సమాధిలో పెడతారు. ఎందుకని? వాడు రాజైన ప్రాణం అక్కడ లేకపోతే అతను చేరాల్సింది ఎక్కడికి? సమాధిలోనికి. కానీ ఒక పేదవాడైనా ఒక భిక్షకుడైనా వాడిలో ప్రాణం ఉన్నంత వరకు వాడు చచ్చిపోయిన రాజు కంటే విలువైన వాడై ఉన్నాడు. కాబట్టి ఈ రోజు మనం మనుషులకి విలువనివ్వటం నేర్చుకోవాలి. ఎందుకంటే మనిషి దేవుని నివాస స్థలమై ఉన్నాడు. అందునిమిత్తమే లూసిఫర్ పతనమైనప్పుడు లూసిఫర్ ను రక్షించడానికి దేవుడు దిగి రాలేదు, కానీ మానవుడు పతనమైనప్పుడు మానవుడిని రక్షించడానికి ఆయన దిగొచ్చాడు. అంటే నువ్వు దేవదూతల కంటే విలువైన వాడు, నువ్వు లూసిఫర్ కంటే విలువైన వాడు, నువ్వు మిఖాయేల్ గాబ్రియల్ కంటే విలువైన వాడు. అయితే ఎప్పుడు నువ్వు విలువైన వాడు అవుతావంటే నీవు ఆయన నివాస స్థలముగా మారినప్పుడు మాత్రమే నువ్వు విలువైన వాడు అవుతావు. ఎందుకంటే ప్రాణం లేకపోతే శరీరానికి విలువ లేదు. ఒక జగదేక సుందర చనిపోయిన తర్వాత ఆమె మరి ఆత్మహత్య చేసుకుందా, ప్రమాదవశాత్తు చచ్చిపోయింది, ఎవరికి తెలియదు. భారతదేశం అంతా ఏడ్చేసింది. రెండో రోజు పేపర్లు ఏమనేసారంటే, ఇదిగా ఆమె బాడీ వస్తుందని వేశారు, అంటే ఆమె శవం వస్తుందని వేశాడు. అప్పుడు ఒక పెద్ద ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి అంటాడు, అయ్యో అతిలోక సుందరి శవంగా ఎప్పుడు మారిపోయింది. అంటే ఆ ప్రాణం లేకపోతే శరీరానికి విలువ లేదు. అందుకే యేసు ప్రభు అన్నాడు, శరీరము నిష్ఫలము, జీవింప చేయనది ఆత్మయ్య ఉన్నది. తెలుగు తర్జుమా ఎలా ఉంటుంది, కానీ యాక్చువల్ గా ఇంగ్లీష్ లో ఏముంటుంది అంటే, ద స్పిరిట్ ఈస్ ద లైఫ్, ఆత్మయే జీవం. అంటే ఒక మనిషిలో ఆత్మ ఉన్నంత వరకే ఆ శరీరానికి ప్రయోజనం. జీవం శరీరం ఇవ్వదు, శరీరానికి విలువని జీవం ఇస్తుంది. అర్థమవుతుందండి? ఈరోజు నువ్వు విలువైన వాడివి, నువ్వు ఆ విషయాన్ని గుర్తించుకోవాలి. ఎందుకు దేవుడు మేఘస్తంభంగా దిగొచ్చాడు, ఆ విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. అది నువ్వు అర్థం చేసుకోకుండా ఈ రోజు అది ఒక వివాదాస్పదమైన అంశంగా మార్చి ఇతరులు అనుకోవడానికి అది ఒక మూలమైపోయింది. దేవుని వాక్యాన్ని ఎప్పుడు సర్పెంట్ సీడ్ ప్రశ్నిస్తానే ఉంటాడు. వాక్యాన్ని వెంబడించేవాడిని ఎప్పుడు కూడా పడగొట్టడానికి వాడు ఎప్పుడు ప్రశ్నిస్తానే ఉంటాడు. అయితే వాడు ప్రశ్నల వైపు మనం చూడాల్సిన అవసరం లేదు. మన పని ఏంటంటే దేవుడు మనకి ఏం అప్పచెప్పాడో తెలుసుకుని ఆ చిత్తాన్ని నెరవేర్చడమే. ఎందుకంటే యు ఆర్ గోయింగ్ టు గివ్ అకౌంట్ టు ద గాడ్. నువ్వు దేవుని ఎదురు నిలబడే ఆయనకి లెక్క అప్పు చెప్పాలి, మనుషులకు కాదు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. అయితే దేవుడు సమస్తాన్ని సృజించిన తర్వాత ఆయన ఏం చేశాడంటే మానవుని సృజించాడు. ఎందుకు మానవుని సృజించాడంటే ఆ మానవుడిలో ఆయన నివసించగోరాడు. ప్రవక్త అంటున్నాడు, ఆది నుండి అది అలాగూ లేదనే వర్తమానంలో ఆయన ఏం చెప్తున్నాడంటే, నౌ గాడ్ ఈజ్ ఓమ్నిపోటెంట్, ఓమ్నిప్రెసెంట్. దేవుడు సర్వశక్తుడు, సర్వాంతర్యామి. చాలా ఫిలాసఫీలు మతాలు ఏం చెప్తున్నాయి అంటే దేవుడు అన్నిట్లో ఉన్నాడు, అంతటా ఉన్నాడు, అన్నీ ఆయనే అంటారు. కానీ ప్రవక్త అన్నాడు ఆయన సర్వాంతర్యామి కాదు. దేవుడు సర్వాంతర్యామి కాదు, కానీ ఆయన సర్వాంతర్యామని మనం ఎందుకు పిలుస్తున్నామంటే ఆయన సర్వజ్ఞాని అయి ఉన్నాడు. ఇప్పుడు మన దేశ రాష్ట్రపతి గారు ఎక్కడ ఉన్నారండి? రాష్ట్రపతి భవన్లో ఉన్నారు. కానీ ఆ రాష్ట్రపతి యొక్క అధికారం ఈ దేశం అంతటి మీద వ్యాపించి ఉంటుంది.
కానీ ఆయన అధికారం దేశం అంతా వ్యాపించింది, కానీ ఆయనకు మాత్రం ఒక ప్రత్యేకమైన నివాస స్థలం ఉన్నది. అక్కడ నుండి ఆయన పరిపాలిస్తాడు. అయితే ఇప్పుడు దేవుడు సర్వశక్తుడు, సర్వాంతర్యామి. అయితే ఇక్కడ ప్రవక్త ఏమంటాడంటే, బై బీయింగ్ ఓమ్నిసెంట్ మేక్స్ హిమ్ ఓమ్ని ప్రెజెంట్. ఆయన సర్వజ్ఞాని కాబట్టి ఆయన సర్వాంతర్యామి అయ్యాడు. అంటే ఆయన అక్కడుండే ఇక్కడ ఏం జరుగుతుందో ఆయన ఎరిగి ఉన్నాడు. మన దేశ రాష్ట్రపతి గారు కావాలనుకుంటే ఈ రోజు ఈ జగన్నాథపురంలో ఈ సమయంలో ఎవరైనా ప్రసంగిస్తున్నారో అన్ని కూడా ఒక నిమిషంలో ఆయన తెలుసుకోగలడు. అయితే ఆయన జరిగిన తర్వాత తెలుసుకుంటాడు. కానీ దేవుడు ఏమై ఉన్నాడంటే, ఆయన నీ హృదయంలో ఆలోచన పుట్టక మునిపే నీ ఆలోచన ఆయన ఎరిగిన దేవుడై ఉన్నాడు. ఏసేవ అమ్మేసుకుంటాడని ఏసేవ పుట్టక ముందే ఆయన ఎరిగి ఉన్నాడు. అందుకే ఏసేవను ద్వేషించి యాకోబును ఆయన ప్రేమించాడు. కాబట్టి ఆయన సర్వాంతర్యం ఎలా అయ్యాడు? సర్వ జ్ఞానాన్ని బట్టి ఆయన సర్వాంతర్యం అయ్యాడు. ఆయన అన్ని స్థలాల్లో లేడు. ఈరోజు చాలా పదాలని క్రైస్తవ్యం ఎలా వాడుతుందంటే, న్యూ టెస్ట్మెంట్ క్రిస్టియానిటీ వచ్చిన దగ్గర నుంచి ఎక్కువగా గ్రీక్ ఫిలాసఫీ దాని మీద పనిచేసింది. నిజంగా మనం వాక్యాన్ని గ్రహించాలంటే మనం పాత నిబంధన మైండ్ సెట్ని కలిగి ఉండాలి. మనం ఇశ్రాయేలీయుల యొక్క ఇశ్రాయేలీయుల యొక్క మనస్తత్వాన్ని కలిగి ఉంటేనే నీకు నిజంగా వాక్యం అర్థం అవుతుంది. అందుకే సోదరుడు ప్రణామ్ గారు అన్నారు, కొత్త నిబంధనని లేదా బైబిల్ అనేక మంది పండితులు తెలుసుకోలేపడగల కారణం ఏంటంటే, వాళ్ళు స్కాలర్లీ నాలెడ్జ్ తో చదువుతున్నారు, కానీ యేసు ప్రభు సామాన్యమైన మనుషుల భాషతో మాట్లాడేశారు. అంటే యేసు చెప్పిన మాట యొక్క నిజ అర్థం నువ్వు తెలవాలంటే నువ్వు కూడా సామాన్యుడిగా మారాలి. నువ్వు కూడా సామాన్యుడిగా మారితేనే ఆయన ఏం చెప్పాడో నీకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ప్రజలు ఏమైపోయారంటే అన్నీ కలిపేస్తున్నారు. మన దేశంలో హైదరాబాద్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే, బైబిల్ అన్ని చోట్ల ఉందంటాడు ఆయన. అంటే నేను మరీ మాట్లాడుతూ నాకు ఇష్టం లేదు. ఆయన అన్ని గ్రంథాల్లో యేసు ప్రభు ఉన్నారు అంటాడు. అది పట్టుకుని మనవాళ్ళు కూడా కొంతమంది మాట్లాడుతూ మొదలు పెట్టారు. కానీ ప్రవక్త ఏమంటాడంటే, ఆయన ఓమ్ని ప్రెజెంట్ కాదు. అయితే ఓమ్ని ప్రెజెంట్ లాగా ఎలా ఉండగలుగుతున్నాడంటే, సర్వ జ్ఞానాన్ని బట్టి ఆయన సర్వాంతర్యామిగా ఉన్నాడు. He knows all things, but God cannot be just like the air is. దేవుడు సమస్తాన్ని ఎరిగి ఉన్నాడు, కానీ గాలిలాగా అంతా వ్యాపించి ఉండలేడు. అంతా ఉన్నాడంటే ఆయన గాలి అయితేనే అన్నీ ఉంటుంది, కానీ ఆయన గాలి కాదు. కావాలంటే తర్వాత మీ ట్యాబ్ ఓపెన్ చేసి, మీ సెల్ ఫోన్ ఓపెన్ చేసి దీన్ని చదవండి. అని అంటున్నాడు, he knows all things but God cannot be just like the air is, because God has a dwelling place. దేవుడు గాల్లాగా అన్ని చోట్ల ఉండడు, ఆయనకు ఒక నివాస స్థలం ఉన్నది. మన దేశంలో రాష్ట్రపతి భవన్ ఢిల్లీలో ఉంది, తర్వాత రాష్ట్రపతి భవన్ సికింద్రాబాద్ లో ఉంది. దాని అందరూ ఏమంటారంటే రాష్ట్రపతి భవన్ అంటారు, అంటే రాష్ట్రపతి గారి యొక్క నివాస స్థలం. కానీ అది రాష్ట్రపతి యొక్క నివాస స్థలమే, కానీ ప్రతిరోజు అక్కడ రాష్ట్రపతి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి దేవుడు అంటే, దేవుడు ఒక గాలి కాదు, దేవుడు ఒక శక్తి కాదు, దేవుడు ఒక ఊహ కాదు, ఆయన ఒక వ్యక్తి అయి ఉన్నాడు. ఎందుకంటే ఆయనకంటూ ఒక రూపం ఉంటేనే ఆయన రూపాన్ని, పోలికని ఆదాముకి ఇవ్వగలిగాడు. ఒకవేళ ఆయనకు పోలికలు, ఆయనకు రూపాలు లేకపోతే మనం కూడా గాలిలాగా ఉండేవాడు. మనకిట్లా కాళ్ళు చేతులు ఉండేవి కాదు, మనకిట్లా ఆలోచనలు ఉండేవి కాదు, మనకిట్లా మాట్లాడుతూ ఉండేది కాదు. మనలో ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే ఇవన్నీ ఆయనలో ఉన్నాయి. కొన్ని పదాలు వాడేస్తారు, అంతా ఒకటే, అంతా ఒకటే కానీ అంతా ఒకటి కాదు. ఇశ్రాయేలు అందరూ ఒకటే, ఇశ్రాయేలు అందరూ దేవుని పెట్టలేదు. కానీ అట్టన్నందుకు కోరాహు దాతాన్లు ఏమయ్యారు?
ఎందుకని? కంటితో నువ్వు చూడగలవే కానీ వినలేవు. కంటితో నువ్వు చూడగలవు కానీ వినగలవా? వినలేవు. అంటే ఏ అవయవం దేనికి ఇవ్వబడిందో ఆ పని మాత్రమే ఆ అవయవం చేయగలదు. కాబట్టి ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, దేవుడు ఒక నివాస స్థలాన్ని కలిగి ఉన్నాడు. అయితే సర్వాన్ని ఆయన సృజించినప్పటికీ, ఆకాశ మహాకాశాలు సృజించినప్పటికీ దేవుని యొక్క నిజమైన తలంపు ఏంటంటే ఆ యొక్క సింహాసనం అనేది మానవుని హృదయంలో ఉండాలి. ప్రవక్తని యెషయా చూశాడు. ఆయన అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన ప్రభువును చూశాడు. నిజానికి ఆయన చూసింది అదృశ్య ప్రపంచంలో ఉన్న యేసు క్రీస్తు యొక్క సింహాసనాన్ని చూశాడు. కానీ నిజానికి దేవుడు అక్కడ కాదు ఉండాలనుకున్నది. ఆయన నీ హృదయంలో ఆ అత్యున్నత సింహాసనాన్ని కలిగి ఉండి, నీ జీవితంలో ఒక అత్యున్నతమైన ప్రభావాన్ని కలిగి ఉండి, నీ ద్వారా తన మహిమను ఈ ప్రపంచం అంతటికి సర్వ సృష్టి మీద చూపించాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అయితే ఏం జరిగిందో తర్వాత మాట్లాడదాం. గాడ్ ఈజ్ నాట్ ఎ మిత్, గాడ్ ఈజ్ ఎ బీయింగ్. దేవుడు అనేవాడు ఒక ఊహ కాదు. దేవుడు అనేవాడు ఏదో నేనో నువ్వు చెప్పిన మాటలో కావు. గాడ్ ఈజ్ ఎ బీయింగ్ అంటే ఆయన ఒక జీవై ఉన్నాడు. God, Jesus, God pronounced, He is a being, therefore He is omniscient, omnipresent, omnipotent and infinite. కాబట్టి ఆయన ఒక జీవై ఉన్నాడు. ఆయన ఒక ప్రాణం కలిగిన వ్యక్తి అయి ఉన్నాడు. ఆయన సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, అనంతుడై ఉన్నాడు. అనగా ఆయనకు ఆది లేదు, అంతము లేదు. అయితే ఆ అంతము లేని దేవుడు, ఆ అనంతుడైన దేవుడు ఆయన ఎక్కడ ఉండగలుగుతున్నాడంటే ఆయనకు ఒక నివాస స్థలాన్ని కలిగి ఉండాలనుకున్నాడు. ఆ నివాస స్థలమే ఆదాము. ఇప్పుడు ఆదాముని ఆయన సృష్టించాడు. సమస్తాన్ని సృజించిన తర్వాత దేవుడు ఆదామును సృజించాడు. ఆదాముకి సర్వాధికారాన్ని దేవుడు ఆదాముకి అప్పచెప్పాడు. ఎందుకంటే ఆయనలో ఉన్నది ఆయనే. ఆదాములో ఉన్నది ఎవరండి? దేవుడే. ఆయన దిగి వచ్చాడు కాబట్టి ఆదాములో దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన ఈ సృష్టిని చక్కగా నడపగలిగాడు. వాటన్నిటికైనా పేర్లు పెట్టగలిగాడు. ఎలా పెట్టగలిగాడు ఆదాము పేర్లు? ఎలా పెట్టగలిగాడంటే సృష్టికర్త ఆయనలో నివసిస్తున్నాడు. అయితే దాన్ని బైబిల్ ఎలా చెప్పింది, వాక్యం ఎలా చెప్పిందంటే సాయంత్రపు వేళ, చల్లపూట వేళ ఆయన ఏదైనా తోటలోనికి వచ్చేసరికి ఏం జరిగింది అంటే దాని అర్థం ఏంటంటే అలాంటి సాయంకాలాల వేళ అనేకం అంతకు ముందు జరిగినాయి. ఇప్పుడు ఆదాం పేర్లు పెట్టామంటే ఆదాం ఎట్టబడితట్టు పెట్టలా. ఆదాం ఎలా పెట్టాడంటే ఆ తెరవబడిన గ్రంథం ఆదాంలోనే ఉంది. అందును బట్టే సమస్తాన్ని ఆయన స్వాధీనపరచుకోగలిగాడు. అయితే ఇప్పుడు ఆదాముకి వివాహమైన తర్వాత సర్పము చేత అవ్వ మోసపుచ్చబడిన తర్వాత ఏం జరిగిందంటే ఆదాము యొక్క ఆత్మ దెబ్బతినిపోయింది. ఆయన స్పిరిట్ నశించింది. ఎందుకంటే వాక్యం చెప్తుంది, నువ్వు పాపము చేయొద్దని మనం నిశ్చయంగా నీవు చచ్చదు. అంటే ఇప్పుడు ఆదాం పాపం చేశాడు, వెంటనే వాళ్ళు దిగంబరులు అని తెలుసుకున్నాడు. ప్రవక్త అంటాడు వాళ్ళు దిగంబరులు ఎందుకు అయ్యారంటే ఆదాము అవ్వ అంతకు ముందు వారి మీద వెలుగు కప్పబడి ఉన్నది. వాళ్ళు ఏమయ్యారండి? వాళ్ళ మీద ఏముంది? వెలుగుంది. దిగంబరులుగా ఉన్నారంటే నిజంగా మీరు అనుకునేటట్టు వస్త్రాలు లేకుండా తిరుగుతున్నారు అనుకోమాకండి. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా వెలుగుతో నింపబడి ఉన్నారు. వారిద్దరూ వెలుగులో ఉన్నారు కాబట్టి ఒకరి దిగంబరత్వాన్ని ఒకరు చూడలేకపోయారు. ఆ వెలుగు మరి ఎవరో కాదు, అదే షకీనా గ్లోరీ. ఈ మేఘం ఎక్కడి నుంచి వచ్చిందో గమనించండి. ఎందుకంటే ఆయన అదృశ్య దేవుడు అయి ఉన్నాడు. అయితే అదృశ్యుడైన దేవుడు వెలుగుగా వారిని కప్పి ఉన్నాడు, వారిని ఆయన ఆవరించి ఉన్నాడు.
కానీ ఏ రోజైతే వాక్యాన్ని వారు మీరారో వారు ఏం చేశారంటే దేవుడి నుంచి వారు కట్ అయిపోయారు. ఆయనకి వారికి ఉన్న సంబంధం తెగిపోయింది. వాళ్ళకి ఆయనకి సంబంధం తెగిపోయినప్పుడు ఇప్పుడు దేవుడు ఆ ఏదైనా తోటలోనికి వచ్చి వాళ్ళతో మాట్లాడాలనుకున్నా, వాళ్ళతో సంభాషించాలనుకున్నా ఏమైపోయింది? ఆయన చూపే ప్రేమ వాళ్ళకి వేరుగా కనపడుతూ మొదలైంది. దేవుని శబ్దాన్ని విని ఎప్పుడు సంతోషంగా పరిగెత్తుకుని వచ్చే ఆదాము ఆ రోజు భయంతో దాక్కున్నాడు. ఎందుకు భయపడ్డాడు? దేవుని స్వరాన్ని విని భయపడ్డాడు. ఆయన అడుగులు చప్పుడు విని భయపడ్డాడు. ఈరోజు మనిషి దేవుని సన్నిధిలో ఉండండి అని ఎంత కేకలేసినా, ఎంతమంది పాస్టర్లు చెప్పినా మనుషులు ఎందుకు వినరంటే అది వాళ్ళని కలవరపరుస్తుంది. దేవుని సన్నిధి ఎవరిని ఆకర్షిస్తుందంటే తిరిగి జన్మించిన అనుభవం కలిగిన వాడు మాత్రమే అక్కడ నిరంతరం కూర్చోవాలనుకుంటాడు. కానీ ఇప్పుడు ఆదాము ఏం చేశాడంటే పాపం చేశాడు. ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో దేర్ కవరింగ్ లెఫ్ట్ దెమ్ నేకెడ్. ఆ వెలుగు వారిలో నుంచి వెళ్ళిపోయింది, ఆ మహిమ వారిలో నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు వారు తెలుసుకున్నారు తాము దిగంబరులమని. ఎందుకంటే మహిమ లేదు. ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడంటే ఆయన నీతిమంతుడై ఉన్నాడు, ఆయన యథార్థపరుడై ఉన్నాడు. ఇప్పుడు నీతిమంతుడైన దేవుడు, యథార్థుడైన దేవుడు తన కుమారుడు ఇప్పుడు పాపం చేశాడు. ఏం చేయాలంటే ఆయన నీతిమంతుడిని నిరూపించుకోవాలంటే ఆదామును చంపివేయాలి. కాదు, ప్రేమ కలిగిన వాడని తెలుసుకోవాలంటే ఆదామును బ్రతకనివ్వాలి. అయితే ఆయన ఆదామును బ్రతకనిస్తే లూసిఫర్ విషయంలో, దేవదూతల విషయంలో ఆయన అన్యాయం చేసిన వాడు అవుతాడు. అప్పుడు ఆయన యథార్థపరుడు కాలేడు, ఆయన నీతిమంతుడు కాలేడు. సాతానుడు అదే టెక్నిక్ వాడాడు. వాడు అనుకున్నాడు ఆయన నీతిమంతుడు కాబట్టి ఆదాముని త్రోసివేస్తాడు అనుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు నీతిమంతుడైన దేవుడు, పాపి అయిన మానవుడు కలిసి ఉండలేరు. అందుకే దేవుడు ఏం చేయాలి? ఇప్పుడు అక్కడ ఆదాముని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోవాలి, లేదా ఆదాముని నశింపు చెయ్యాలి. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఆదాము బదులుగా ఆ గొర్రె పిల్లను హతం చేసి ఆ యొక్క రక్తముతో కారే ఆ చర్మముతో చొక్కాలు గుట్టించి వారికి తొడిగించి ఆదామును తన దగ్గర నుంచి దూరం చేసేసాడు. ఏదైనా తోటలో నుంచి బయటికి పంపించేశాడు. అంటే అప్పటి నుంచి ఏం జరిగింది? దేవుడు నివాసం లేని వాడయ్యాడు. ఇప్పుడు దేవునికి ఏం లేదు, నివాసం లేదు. ఎందుకంటే దేవుడు జంతువుల్లో నివసించలేడు. దేవుడు ఎక్కడ నివసించలేడు? జంతువుల్లో నివసించలేడు. దెయ్యం మాత్రమే జంతువుల్లోకి వెళ్ళగలదు, మనుషుల్లోకి వెళ్ళగలదు. అందరి గదరే నీళ్ళైన ఆ గదరే నీళ్ళని బట్టి నా దెయ్యాలు, శాన అనే దెయ్యాలు వాడిని వదిలిపెట్టగానే వెళ్ళిపోయి పందుల గుంపులోకి వెళ్ళిపోయింది. కానీ దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన జంతువుల్లో నివాసం చేయలేడు. ఎందుకంటే ఆయన నివాస స్థానము మనిషి మాత్రమే. అయితే ఆ మనిషి ఇప్పుడు ఆయనకు దూరం అయిపోయాడు. అక్కడి నుంచి దేవుడు తన రక్షణ ప్రణాళికను ఆయన బయలుపరుస్తూ వచ్చాడు. అప్పటి నుండి ఆయన భక్తులు కనబడుతున్నాడు. హనోకు దేవునితో నడిచాడు. ఎలా నడిచాడో దాని గురించిన ఎట్టి వివరణ మనకు లేదు. ఎలా నడిచాడో మనకి తెలియదు. కానీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది ఏంటంటే హనోకు దేవునితో నడిచాడు. హనోకు దేవునితో ఎలా నడిచాడంటే దేవునితో అంతకు ముందు నడిచిన వాడు ఆదాము. ఆదాం బ్రతుకున్న సమయానికే హనోకు ఉన్నాడు. ఆదాం బ్రతుకున్న సమయానికి హనోకు ఇంకా బ్రతికే ఉన్నాడు. అంటే హనోకు దేవునితో నడక మొదలు పెట్టే సమయానికి ఆదాం భూమి మీదే ఉన్నాడు. కానీ ఆదాము గతించిపోయినా సరే హనోకు ఏం చెప్పి మొదలు పెట్టాడంటే దేవునితో సరైన విధానంలో నడవటం మొదలు పెట్టాడు. ఒక సమయం వచ్చింది, దేవుడు ఆయన కొనిపోయాడు. ఈరోజు ఆ తర్వాత
దేవుడు అబ్రహాముని పిలిచాడు. అబ్రహాముని దేవుడు పిలిచిన దగ్గర నుంచి అక్కడ నుంచి మీరు ఇశ్రాయేలులకు చరిత్ర మొదలు పెడితే వాళ్ళు కొన్నిసార్లు బలిపీఠం కడుతున్నారు. దేవుడు వారి పనిని అంగీకరించడం, వారితో మాట్లాడటం, వెళ్ళిపోవటమే కానీ స్థిరమైన నివాసం దేవునికి లేదు. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి వెలపలకు వచ్చిన తర్వాత, వారు అరణ్యంలోనికి వచ్చిన తర్వాత ఇప్పుడు దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే ఆ ప్రజలను ఆయన తన నివాస స్థలంగా ఎన్నుకొని ఉన్నాడు. మధ్యాహ్న సమయంలో దైవజనులు మాట్లాడారు. నేను అవన్నీ తిరిగి చెప్పట్లా. మీరు నిన్న మెసేజ్ని మళ్ళీ జాగ్రత్తగా వినండి, ఉదయం మెసేజ్ని జాగ్రత్తగా వినండి. అప్పుడు నేను చెప్పే అంశం మరలా ఈ రోజు చెప్పే అంశం మీకు అర్థమవుతుంది. ఎందుకు దేవుడు ఇశ్రాయేలును ప్రత్యేకపరుచుకున్నాడంటే వారు ఆయన నివాస స్థలమైనప్పుడు వారి ద్వారా సకల జనాంగాల్ని పరిపాలించడమే దేవుని యొక్క ఉద్దేశమైనది. అయితే వాళ్ళు విఫలమయ్యారు. ఇశ్రాయేలీలే కాదు, క్రైస్తవ సంఘం కూడా విఫలమైపోయింది. ఈరోజు వధువు అని పేరు పెట్టుకున్నంత మాత్రం చేత వధువు కాదు. ఒక అమ్మాయి అంట ఈరోజు తల్లిదండ్రులు పిల్లలకి పేర్లు పెట్టడానికి ఎంతో వెతుకుతున్నారు. మీరు అంత మంచి పేరు పెట్టినాడు 6 నిమిషంలో చెడగొట్టేస్తున్నారు. చెడగొడుతున్నారు లేదా? చెప్పారు అయ్యగారు చాలా మంది పేర్లు. వాళ్ళ పెద్ద పెద్ద రాజుల పేర్లు పెడితే సరే ఇక ఎన్ని వద్దులే, ఆల్రెడీ చెప్పేశారు కదా. అందుకే ఒక ఆమె అనుకుంటా, మా అబ్బాయిని అందరూ మంచోడు అనాలనుకుని ఆడికి మంచోడు అని పెట్టిందంట. ఏమని పెట్టిందండి? మంచోడని పేరు పెట్టిందంట. ఇప్పుడు అట్లాగే చాలా మంది పేర్లు పెట్టుకుంటున్నారు. సరే, ఆ పేరు ప్రకారం ఉంటే సంతోషం, దేవునికి స్తోత్రం కలిగింది కాక. కానీ దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలును పిలిచి వారిని తన స్వాస్థ్యంగా చేసుకోవాలనుకున్నాడు. అంటే ఆదాము ఏ స్థానాన్ని అయితే పోగొట్టుకున్నాడో ఆ స్థానాన్ని ఇశ్రాయేలు జనాంగానికి ఆయన ఇవ్వాలనుకున్నాడు. ఆయన ద్వారా తాను ఏమై ఉన్నాడో సమాజానికి చూపాలనుకున్నాడు. నిజమైన దేవుడు ఎవరు, ఆయన ఎలా ఉంటాడు అనే దాన్ని సకల జనాంగానికి తెలియపరచాల్సిన బాధ్యత ఎవరిదంటే ఇశ్రాయేలుది. అయితే ఇశ్రాయేలు విఫలమైపోయారు. సరే, అయితే వారిని వెలుపలికి తీసుకొచ్చిన తర్వాత దేవుడు మోషేని పిలిపించి ఆయన అన్నాడు, నా కొరకు ఒక నివాస స్థలాన్ని మీరు కట్టాలి. అంటే ఇవన్నీ కొన్ని విషయాలు మీకు తెలిసినాయి కాబట్టి నా అంశాన్ని క్లియర్ చేసుకోవడానికి కొన్ని పాయింట్స్ మాత్రం ఎత్తుతున్నాను, ఎందుకంటే నాకు ఎక్కువ సమయము లేదు. కానీ ఈ పాయింట్ మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు ఆయన పిలిపించాడు, ఆ ప్రత్యక్షపు గుడారాన్ని ఎలా నిర్మించాలో చెప్పాడు దేవుడు. ప్రాకారము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందస్సం ఉంటుంది. ఆ నిబంధన మందస్సం మీద 2 కెరూబులు ఉంటాయి. ఆ కెరూబు రెక్కల మీద కానీ దిగి వస్తాడు. అయితే అది ఆయన నివాస స్థలమే. నేను ఎందుకు చెప్పాను, సికింద్రాబాద్ లో ఉన్నది రాష్ట్రపతి భవనే గాని అక్కడ రాష్ట్రపతి గారు ఆ రోజు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. భవనం అయింది, భవనం అయింది. మోషే కట్టాడు, దేవునికి ఒక నివాస స్థలాన్ని కట్టాడు. అయితే కట్టగానే సరిపోలేదు, ఆ కట్టిన నివాసంలోనికి ఆయన దిగి రావాలి. కొన్ని ఇళ్ళుంటాయి కోట్లు పెట్టి కడతారు కానీ అందుట్లో నివాసం ఉండవు. నివాసం లేకపోతే దానికి విలువ ఉందా? విలువ లేదు. అందునిమిత్తం మనం చదివిన ఆ లేఖనాలకు ముందు వెళ్ళేటప్పుడు నేను 1-2 మాటలు నేను జాగ్రత్తగా చెప్తానండి. ఇప్పుడు ఆ టెబర్నికల్ మీరు కన్నా పాత నిబంధనలో చదివినట్లయితే ప్రత్యక్ష గుడారం, తర్వాత దేవుని నివాస స్థలం, దావీదు గుడారం, సొలొమోను దేవాలయం, వాటికి అనేక పేర్లు పెట్టబడ్డాయి. అయితే వాటన్నిటి యొక్క మూల పదం ఏంటంటే హిబ్రీ భాషలో మిక్సాన్. అంటే మిక్సాన్ అంటే దేవుని నివాసము. ఏంటండి మిక్సాన్ అంటే? దేవుని నివాస స్థలము. అయితే సకాన్ ఆల్వేస్ రిలేట్స్ టు ద యావే అబైడింగ్ ఇన్ ప్రెజెన్స్. ఇప్పుడు సకాన్ అంటే ఏంటంటే నువ్వు మిక్సాన్ కడితే సరిపోలేదు, ఆ మిక్సాన్ లోకి ఎవరు రావాలి? ఆయన దిగి రావాలి.
ఇప్పుడు ఒక వ్యక్తి, ఇప్పుడు మన పాల్ గారు ఒక మంచి ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి, అందరూ అంటారు పాస్టర్ పాల్ గారి ఇల్లు అని. కానీ ఇప్పుడు ఆ పాల్ గారి ఇల్లు అని వెళ్ళిపోతా ఉంటే ఉపయోగం లేదు, పాల్ గారు అందులో నివసించాలి. కాబట్టి ఇప్పుడు మోషే ఆయన యొక్క మిశ్రాన్ని కట్టినప్పుడు ఇప్పుడు ఎవరు రావాలి దాంట్లోనికి? దేవుడే దిగి రావాలి. ఆయన దిగి రావటాన్ని సకాన్ అంటారు. దాన్ని ఇంగ్లీష్ లో హిబ్రీ భాషలో ఏమంటారంటే సకీనా, అంటే దేవుని తేజో మహిమ అని తెలుగులో తర్జుమా చేశారు. కానీ దాని అర్థం ఏంటంటే దేవుని సన్నిధి ఆయన నివాస స్థలమును నింపెను. సకీనా అంటే ఏంటండి? దేవుని సన్నిధి ఆయన నివాస స్థలాన్ని నింపెను. అంటే ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్ కేమ్ ఇన్ టు హిస్ ప్యాలెస్. ఇప్పుడు ఆ రాష్ట్రపతి గారి యొక్క గృహంలో రాష్ట్రపతి దిగి రావాలి. అదే మనం చదివిన నిర్గమాకాండం. అవునండి, నిర్గమాకాండంలో అంటుంది, మరియు అతడు మందిరమునకు బలిపీఠమునకు చుట్టూ ఆవరణమును ఏర్పరిచి ఆవరణ ద్వారపు తెర వేసెను. అలాగున మోషే పని సంపూర్తి చేసెను. మీరు కన్నా చూస్తే నిర్గమాకాండం 40వ అధ్యాయం 33 నుంచి. నిర్గమాకాండం ప్రారంభం ఇశ్రాయేలీయుల యొక్క శ్రమలతో ప్రారంభమైంది. నిర్గమకాండం ముగింపు దేవుని యొక్క సన్నిధి ఇశ్రాయేలీయుల మధ్యకు వచ్చి నివసించడంతో ముగించబడింది. ఈరోజు దేవుడు నిన్ను నన్ను రక్షించింది ఎందుకంటే ఆ రక్షణ కంప్లీట్ ఎప్పుడవుతుందంటే ఆయన నీలో సంపూర్తిగా నివసించిన రోజున. మనం ఏదో దేవుని మందిరాన్ని పేరు పెడితే కాదు, ఆ దేవుని మందిరంలో ఆయన ఉండాలి, ఆయన సన్నిధి దిగి రావాలి. కాబట్టి ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకు చుట్టూ ఆవరణమును ఏర్పరిచి ఆవరణపు ద్వారపు తెరను వేసెను. అలాగున మోషే సంపూర్తి చేసెను. అంటే దేవుడు ఆయనకు ఒక మాదిరిని ఇచ్చాడు. హెబ్రీ పత్రికలో చూస్తాను, కొండ మీదకి తీసుకెళ్లి పరలోకంలో ఒక ఆలయం ఉంది, ఆ పరిశుద్ధ ఆలయాన్ని మోషేకు చూపించాడు. ఈ ఆలయం యొక్క క్రమం ప్రకారమే నువ్వు కట్టమన్నాడు. అయితే నిజానికి పరలోకంలో ఈ భూమి మీద ఉన్న గృహం కాదన్నది అక్కడ. ఎందుకంటే దేవుని ఆలయము మనిషి అయి ఉన్నాడు. దేవుని ఆలయం ఎవరై ఉన్నారండి? మనిషి అయి ఉన్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, నేను అవన్నీ చెప్పడానికి కుదరదు, కానీ మీరు నిర్గమాకాండంలో జాగ్రత్తగా ప్రత్యక్ష గుడారం అంతటా చదివితే దేవుడు ఆయనకి ఏమి ఇచ్చాడో అదంతా కంప్లీట్ చేస్తాడు. అది మనం తెలుసుకోవాల్సింది ఈరోజు. అంటే ఏది విడిచిపెట్ల, ఆయన కంప్లీట్ చేసిన తర్వాత, సంపూర్తి చేసిన తర్వాత ఏం జరిగిందంటే, అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా. ఎప్పుడు కమ్మింది? అది పూర్తి చేయనంత వరకు రాదు. మేఘం అక్కడ దిగిందంటే ఆ పని పూర్తయితేనే ఆయన నివాస స్థలంలో దిగి వస్తాడు. అన్కంప్లీటెడ్ హౌస్ లో ఆయన నివాసం ఉండడు, అసంపూర్ణమైన గృహాలలో ఆయన నివాసం ఉండడు. కొన్నిసార్లు కొంతమంది స్లాబ్ వేసి వెళ్ళిపోతారు అందుట్లోకి, కొంతమంది గోడ కట్టి వెళ్ళిపోతారు. గణేశ ప్రభు, నువ్వు సంపూర్తి చేయబడిన ఇంటిలో ఉన్నా లేకపోయినా నువ్వు ఫస్ట్ సంపూర్తి చేయాల్సింది నిన్ను. అందులో యేసు ప్రభు అన్నారు, ఆహారం కంటే, వస్త్రాల కంటే, నివాస స్థలం కంటే ముందు నా నీతిని, రాజ్యాన్ని వెతకండి. ఎందుకంటే ఆయన నీలో నివసించడం మొదలు పెడితే నీ ప్రపంచం అంతటి ఆయన మార్చగలడు. అప్పుడు మేఘం ప్రత్యక్ష గుడారమున కమ్మగా యెహోవా తేజస్సు ఆ మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను కనుక మోషే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళలేకపోయాను. అంటే మేఘం గుడారం పైన గమ్మింది, దేవుని తేజస్సు
ప్రత్యక్షం గుడారాన్ని నింపింది. అర్థమవుతుందా? గుడారాన్ని మేఘం కమ్మింది, పైన మేఘం, లోపల తేజస్సు నింపింది. అందువల్ల ఇప్పుడు ఆయన లోపలికి వెళ్ళలేకపోతున్నాడు మోషే. పైన మేఘం మాత్రం ఉంటే మోషే ఎక్కడికి వెళ్ళగలడు? లోపలికి వెళ్ళగలడు. కానీ లోపలికి వెళ్ళడానికి ఏమంటావు? తేజస్సు నింపిన గనుక మోషే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళలేకపోయాను. తర్వాత ఇంకా 2-3 వచనాలు ఉన్నాయి, నాకు సమయం చాలలేదని తెలియదు. కానీ అక్కడ బట్టి బైబిల్ ఏం చెప్తుందంటే, ఇశ్రాయేలు ఏం చేసేవాళ్ళు అంటే, ఆ మేఘము దాని మీద నిలిచి ఉన్నంత వరకే వారు అక్కడే నివాసం ఉండేవాళ్ళు. ఎందుకంటే అది దేవుని నివాస స్థలం. ఎప్పుడైతే ఆ మేఘం అక్కడి నుంచి లేవగానే అది ఆర్డినరీ గుడారం. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆ నివాసాన్ని లేపేసి, అది ఎందుకంటే అది మొబైల్ అన్నమాట, అది తాత్కాలికమైనది. మోషే ప్రత్యక్షపు గుడారం, దానికి కొన్ని లెక్కలు పెట్టారు. ఆ లెక్కల ప్రకారం ప్రధాన యాజకుడు వచ్చి ఆ మందసాన్ని మూసివేసి దాని కర్రలో దాని ప్రయాణం అదంతా వేరే విషయం. వాళ్ళు అవన్నీ పట్టుకుని మరలా ఆ మేఘం వెనకాల వెళ్తూ ఉండేవాడు. ఆ మేఘం ఎక్కడ ఆగిపోతే అక్కడ మరలా గుడారాన్ని కట్టేవాడు. మళ్ళీ గుడారం మీదకి ఏమొచ్చేది? మేఘం వచ్చేది. గుడారం లోపలికి ఆయన తేజస్సు వచ్చేది. అలా వారి ప్రయాణాలు ప్రారంభమైనాయి. కాబట్టి ఇప్పుడు మేఘం ఏంటంటే, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చెప్తుంది, ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపి అయి. యేసుక్రీస్తు ఎవరండి? అదృశ్య దేవుని యొక్క స్వరూపం. అంటే కనబడని దేవుడు కనబడితే ఆయన రూపం యేసుక్రీస్తు. అయితే ఆయన మనిషిగా మారక ముందు ఆయన అంటే, ఎందుకంటే ఆదాములో కంప్లీట్ గా ఉన్నాడు ఆయన. ఆదాము మీద మేఘం ఉన్నట్లేదు, అది కనబడేది కాదు. అది ఎలా ఉన్నది మనకు తెలియదు, కానీ వారిని మహిమ కమ్మటం వలన మాత్రం వాళ్ళు దిగంబర్లు అనే సంగతి వారికి తెలియలేదు. కానీ ఇశ్రాయేలు దగ్గరికి వచ్చేసరికి ఏమైందంటే, ఏ మనుషుడు పరిపూర్ణుడు కాలేదు. అందుకే దేవుడు ఇప్పుడు ఏం చేశాడంటే, వారికి ఆయన ఏమై ఉన్నాడో వాళ్ళకి వివరించడానికి ఆయన ఒక భౌతికమైన ఒక ఆలయాన్ని ఆయన ఎంచుకున్నాడు. అందుకే బైబిల్ చెప్తుంది, మనుషుల యొక్క హస్తకృతాలయములలో నీవు నివసించవు. దేవుడు ఎక్కడ నివసిస్తాడంటే ఆయన చేతులతో తయారు చేయబడిన ఆలయంలోనే నివసిస్తాడు. ఆయన చేతులతో చేయబడిన ఆలయం నువ్వే. అది ఎంత పెద్ద బిల్డింగ్ అయినా సరే అక్కడ దేవుని ప్రసన్నత ఉంటది. అక్కడ ప్రజలు ఆరాధించేదాన్ని బట్టి, వాళ్ళ భక్తిని బట్టి అక్కడ దేవుని శక్తి ఉంటుంది, కానీ స్థలాన్ని బట్టి శక్తి ఉండదు. అని కొంతకాలానికి ఇశ్రాయేలు పాపం చేసినప్పుడు, శత్రువులు వాళ్ళ మీద దాడి చేసినప్పుడు వాళ్ళు అనుకున్నారు మందసాన్ని మోసుకుని వెళ్దాం అనుకున్నారు. యాజకుడైన ఏలీ కాలంలో వాళ్ళు ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ లెఫ్ట్ దెమ్. అంటే మందసం ఉంది కానీ ఏం లేదు, మోషే కాలంలో దిగి వచ్చిన తేజో మహిమ లేదు. ఇప్పుడు మేఘం ఫోటో ఉంది, అందుకే ఇన్ని తన్నులాట్లు. ఒక్కొక్కడు బుసలు కొట్టినట్టు కొడతారు. చూస్తాం రేపు ఆదివారం బుసలు కొట్టే కొన్ని ఉన్నాయి. ఇప్పుడు నేను మాట్లాడిన దాన్ని బట్టి, బర్నవాస్ గారు మాట్లాడిన దాన్ని బట్టి కొన్ని పుట్టల్లో నుంచి బుసలు కొడుతుంది. ఎందుకు కొడుతున్నాయి? అది మందసం, బంగారపు మందసం ఉంటే సరిపోలేదు, దాని మీద ఆయన సన్నిధి ఉండాలి, ఆయన ప్రభావం ఉండాలి. ఆ రోజు జరిగింది ఒక మేఘమో ఒక ఫోటో కాదు, దాన్ని జస్ట్ ఒక మేఘంగా ఫోటోగా పెట్టుకుని దాని మీద సిద్ధాంతాన్ని బిల్డ్ చేయటం వల్ల ఈ రోజు బ్రతుకులు ఇలా తయారైంది. ఆయన గిలాదుల కుక్కిలం లేదా? అక్కడ ఏ వైద్యుడు లేడా? గిలాదుల కుక్కిలం, అక్కడ కుక్కిలం ఉంటే నువ్వు ఎందుకు రోగంతో ఉన్నావు? ఉన్నారు వైద్యులు, కుక్కిలం లేని వైద్యులు. ఉన్నది కుక్కిలం, ప్రభావాన్ని కోల్పోయిన కుక్కిలం. ఒకప్పుడు ఆ గుడారంలో ప్రవేశించడానికి మోషేనే చడిచాడు, కానీ ప్రదే మందసాన్ని తీసుకుని ఫిలిష్తీయులు భుజాన్ని వేసుకుని పోయారు.
ఈరోజు మత్స్యశాఖలో ఈ వర్తమానాన్ని ఎంత ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటానికి కారణం ఈ లోపల ఉన్న ఏకాబోధులు కదా. Yes, brother. ఎక్కడ ఏం మాట్లాడాలో ఏం మాట్లాడుతున్నావు అర్థం కాకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి వర్తమానానికి అవమానాన్ని తీసుకొచ్చాడు. Yes. Hallelujah. మనసాన్ని నువ్వు ఎక్కడ ఉంచాలి? మనసాన్ని ఆయనకు ప్రత్యక్ష గుడారంలో పెట్టి దాన్ని స్తుతించి ఆరాధించి దాని యొక్క కార్యక్రమాలు చేయకుండా వీళ్ళు ఎవరితోనో పోట్లాటలు పెట్టుకుని విగ్రహారాధికులైపోయి వ్యభిచారులైపోయి వీళ్ళ వ్యభిచారాన్ని కప్పటానికి వీళ్ళ విగ్రహారాధన కప్పటానికి ఆ మందసాన్ని తీసుకుపోతే తేజో మహిమ దాన్ని విడిచి వెళ్ళిపోయింది. Hallelujah. Amen. మళ్ళీ దావీదు గుడారం పెట్టబడే వరకు ఆ తేజో మహిమ దిగిరాల. Hallelujah. సొలొమోను కాలం తర్వాత కూడా అదే జరిగింది. సొలొమోను దేవాలయం కూలిపోయిన తర్వాత ఆ తేజో మహిమ మరలా తిరిగి రాల. నెహెమ్యా మందిరాన్ని కట్టాడే గాని ఇట్స్ నెవర్ రిటర్న్. Yes, brother, you are correct. ఆ మహిమ మేఘం ఎన్నడూ తిరిగి Hallelujah. రాలా. ఆచారాలు మాత్రమే మిగిలిపోయింది, Amen. పద్ధతులు మాత్రమే మిగిలిపోయింది, సిద్ధాంతాలు మాత్రమే మిగిలిపోయింది. కానీ ఎండిపోయిన కర్రని ఒక్క రాత్రి బ్రతికించి చిగిరింపజేసి పుష్పింపజేసి దాన్ని బాదం కాయలు కాయేసేటట్టుగా మార్చిన ఆ షకీనా గ్లోరీ, Amen. ఆ సృష్టికర్త, ఆయన సన్నిధి, ఆయన ప్రభావం అక్కడ మిస్ అయింది. Yes, brother. Amen. ఈరోజు కావాల్సింది దేవుని సన్నిధి మాత్రమే కాదు, దేవుని శక్తి కూడా కావాలి. Amen. Amen. అపీరెన్స్ కి కమింగ్ కి తేడా తెలవకుండా ఇష్టం వచ్చినట్టుగా వాగుతున్నారు. Yes. మళ్ళీ అదేమంటే బర్నబాస్ మేఘాన్ని నమ్మట్లేదు. మేఘాన్ని మాత్రమే కాదు దానిలో ఉన్న శక్తిని కూడా నమ్ముతున్నాం. Yes. నువ్వు నమ్మట్లేదు కాబట్టి అంటే బుసలు వాడుతున్నావు. Hallelujah. Hallelujah. Yes. Amen. ఈరోజు కావాల్సింది ఏంటి? Hallelujah. దేవుడు ఎప్పుడు భౌతికమైన వస్తువులకి బందీ కాదు. Yes, amen. మనుషులు ఏది నచ్చితే అట్లా మాట్లాడేస్తారు, ఏది ఇష్టం వచ్చినట్టుగా అది చేసేస్తారు. కానీ దేవుడు నీ ఇష్టం వచ్చినట్టుగా చేసే దేవుడు కాదు. Amen. సొలొమోను దేవాలయం తర్వాత ఆ మేఘం ఎన్నటికీ తిరిగి రాలేదు ఇంకా ఆడ మీద. ఎందుకంటే వాళ్ళకి ఏం మాదిరి చూపించాలో చూపించాడు, వాళ్ళు విఫలమైపోయారు. ఫినిష్, కట్ చేసేసాడు. ఇంక ఎన్ని మందిరాలు కట్టిన ఉపయోగం లేదు. మోషే ప్రత్యక్ష గుడారంలో ఏమి నేర్చుకోలేదు, దావీదు గుడారంలో ఏమి నేర్చుకోలేదు, సొలొమోన్ టెంపుల్లోనూ ఏమీ నేర్చుకోలేదు. పొలిటికల్ గా తర్వాత ఒక బిల్డింగ్ కట్టారు. యేసుప్రభు కాలంలో ఒకటి ఉండేది, దాన్ని ఏమనేవారంటే హేరోదు దేవాలయం అనేవాడు. దాన్ని ఏం దేవాలయం? Herodu devalaya. హేరోదు దేవాలయం. యెహోవా ప్రత్యక్ష గుడారం నుంచి ఎక్కడికి మారింది అది? Jehovah da Herodu devalaya దగ్గర మారి. అది దేవుని శక్తి చేత కట్టబడాల్సిన జీవితాలు ఈరోజు పొలిటికల్ పవర్స్ మీద, డబ్బు మీద, లోకం యొక్క పేరు ప్రఖ్యాతుల మీద, మనుషుల మీద ఆధారపడి గడితే యు కెనాట్ హ్యావ్ ద షకీనా గ్లోరీ. Yes, brother. కావాలంటే మీ అమ్మాయికి షకీనా గ్లోరీ, మీ చర్చికి షకీనా గ్లోరీ అని పేరు పెట్టుకోవడానికి పనికి వస్తుంది తప్ప ఆ ప్రభావం మాత్రం అక్కడ ఉండదు. Yes, brother. ఆ ఎండిపోయిన కర్రని ఫలింపజేసిన శక్తి అక్కడ ఉండదు. Yes. ఈరోజు మీలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన నివసించగోరుతున్నాడు. Hallelujah. ఆదాములో నివసించినట్లుగా మీలో నివసించగోరుతున్నాడు. మోషే ప్రత్యక్ష గుడారములో ఆయన మేఘము వలె దిగి వచ్చి ఆయన తేజస్సుతో నిండినట్లుగా ఈరోజు నీ జీవితంలో ఆయన కమ్మి నేను నింపాలనుకున్నాడు. కానీ ఆ యోగ్యుడు ఎవరు రాలేదు. కానీ ఆ పరిపూర్ణ మానవుడైన యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించిన తర్వాత Hallelujah. ఆయన 30 సంవత్సరాలు వాక్యానికి లోబడ్డాడు, ధర్మశాస్త్రానికి లోబడ్డాడు, తల్లిదండ్రులకు లోబడ్డాడు, కష్టించి పనిచేశాడు. లేఖనాల ప్రకారంగా లేవీడు పని చేయడానికి 30 సంవత్సరం రావాలి. 30 సంవత్సరం వచ్చినప్పుడు ఆయన బాప్తిసం తీసుకోవడానికి వచ్చాడు. Amen. దేవుడు నీతో మాట్లాడాడని ఇష్టం వచ్చినట్టుగా నడవద్దు. ఆ కార్యం జరిగే వరకు కనిపెట్టాడు. సౌలుని రాజుగా ఉన్నప్పుడే దేవుడు దావీదుని అభిషేకించాడు. అభిషేకించినప్పుడు దావీదు ఏం చేశాడు? వెళ్ళిపోయి మర్యాదలు దిగుతావా దిగవా? నువ్వు దిగుతావా
అలా ఆయన దింపే వరకు కూడా 7 ఏళ్ల దూరంగా కూర్చున్నాడు. Amen. ఇప్పుడే పిలిచేసండి ఎవరికాళ్ళు లేచి గంటలేసి ఏంటివి అవునండి. Yes, brother. పిలుపు ఉంది. దావీదును దేవుడే అభిషేకించాడు, కానీ వెయిట్ చేయాలి. Yes, brother. దేవుడు ఆయన పనులు ఇష్టం వచ్చినట్టుగా చేయడు. దేవుడు ఆయన పనిని ఇష్టం వచ్చినట్టు చేయడు. ఎందుకంటే సౌలుని ఎక్కించిన వాడు ఆయనే. Amen. ఆయన మర్యాదగా దింపి పంపించాల్సిన బాధ్యత కూడా దేవుంది. Amen. Amen. అప్పటి వరకు కనిపెట్టాడు దావీదు. ఈ రోజు నువ్వు ప్రతి వాక్యానికి సంపూర్తిగా లోబడితే, ఆ వాక్యం నీ జీవితంలో పనిచేయటానికి నువ్వు అనుమతిస్తే, అప్పుడు నిజమైన మరొక పరిపూర్ణుడైన ఆదాముని భూమి చూస్తుంది. అప్పుడు ఈ సృష్టి విమోచించబడదు. Amen. Hallelujah. ఈ సృష్టి శాపానికి దేని వల్ల అయిందంటే ఆదామును బట్టి అయింది. Yes. Glory. ఈ రోజు మరలా ఈ సృష్టి విమోచించబడేది ఎప్పుడంటే అదే ఆదాము మరలా షకీనా గ్లోరీతో నింపబడి నిజమైన దేవుని సింహాసనంగా మారిన రోజున Amen. ఈ Yes, brother. సృష్టి విమోచించబడుతుంది. Amen. Hallelujah. యేసుక్రీస్తు విమోచించింది మానవుడి హృదయాన్ని, కానీ సృష్టిని విమోచించాల్సింది మనమే. ఎందుకంటే వీఆర్ ద రియల్ టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్. Yes. మనమే నిజమైన దేవుని ఆలయం. Hallelujah. మోషే కట్టిన ప్రత్యక్ష గుడారం నిజమైంది కాదు, దావీదు గుడారం నిజమైంది కాదు, అవి ఛాయలు మాత్రమే. Yes. నిజమైన గుడారము నీవు నేనై ఉన్నావు. Hallelujah. ఇప్పుడు యేసు ప్రభు బాప్తిస్మం ముందు బయటకు రాగానే ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చి చూసి. Amen. ఆ పావురం మరేదో కదా, అదే ఆ మేఘం. Hallelujah. Oh, thank అది you, Lord. పావురం లాగా కనపడింది, పావురం కాదు. Amen. Yes. ఎందుకంటే ఇప్పుడు ఒక రియల్ టబర్నికల్ కనుగొన్నాడు దేవుడు. మరలా Hallelujah. ఒక నిజమైన నివాస స్థలాన్ని కనుగొన్నాడు. Amen. Amen. ఇప్పుడు ఎప్పుడైతే ఆ ఆత్మ ఆయన మీదకి వచ్చిందో ఆయన శక్తి చేత నింపబడి ఆయన ప్రకటించడం మొదలు పెట్టాడు. Hallelujah. అంటే మోషే ఆ ఆలయాన్ని సంపూర్తి చేసినప్పుడు ఆ షకీనా మహిమ దిగి వచ్చినట్లుగా యేసు క్రీస్తు ఆయన తనని తాను సంపూర్ణుడిగా చేసుకున్నప్పుడు ఆ ఆత్మ ఆయనలోనికి దిగి వచ్చింది. Amen. Yes. Hallelujah. అని అంటున్నాడు, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను అనే ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చింది. యాజ్ అ మెసేజ్ బిలీవర్స్ గా, వర్తమాన విశ్వాసులుగా ఈ వచ్చిన యొక్క అర్థం మీలో అందరికీ తెలుసని నేను అనుకుంటున్నాను. ప్రవక్త అన్నాడు, ఈయన యందు నివసించుటకు నేను ఆనందించుచున్నాను Hallelujah. అని మూల భాషలో ఉన్నాడు. అని ఇప్పుడు యేసు ప్రభువుని చూసి ఏదో దావీదు వలె వారు వలె అభిషేకం వర్షం పోవటం కాదు, ఆత్మ దిగటం వెళ్ళిపోవటం కాదు, ఆయనలో నివసించడానికి ఆయన ఇష్టపడ్డాడు. Amen. 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 మరలా దేవుడు ఈ భూమి మీద ఆదాం తర్వాత మరొక పరిపూర్ణమైన మానవుని కలిగి ఉన్నాడు. Oh, thank you, Lord. Glory. Hallelujah. ఈ రోజు దేవుడే ఆయన ఒక శరీరాన్ని ధరించి ఆ శరీరంలో ఆయన నివసించి ఆయన జీవించి నీకు నాకు మాదిరిని చూపించాడు. ఈ రోజు మన రియల్ మిక్సర్ ఎవరంటే యేసు క్రీస్తు అయి ఉన్నాడు. Glory. Amen. ఆయన అంటున్నాడు, ఆయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన నిర్గమకాండం 40:34 చదివాం కదా. ఏమనున్నదంటే, అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. కేజీవి కింగ్ జేమ్స్ వెర్షన్ ఏం చెప్తుందంటే, then a cloud covered the tent of the congregation and the glory of the Lord filled the tabernacle. The cloud covered the tent of congregation. మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మింది. అయితే చూడండి, బోత్ మిక్సాన్ అండ్ ద షకాన్ ఆర్ ఆల్సో లింక్ టు ద హీబ్రూ షకీనా, గాడ్స్ ప్రజెన్స్ విత్ ఇన్ ఏ కన్సీలింగ్ క్లౌడ్ ఆఫ్ ఫైర్. అందుకే ఇశ్రాయేలీయులు ఆయన్ని పగటిపూట మేఘంగా చూశారు, రాత్రిపూట అగ్నిగా చూశారు. అవి రెండు వేరు వేరు మేఘాలు కాదు, ఒకే మేఘం. Amen. Amen. Yes. Hallelujah. హల్లెలూయా. అది రెండు ఒకే మేఘం, కానీ పగటిపూట ఎలా కనపడింది?
మేఘంగా కనపడింది. ఎందుకంటే పగటి వెలుగులో దానిలో ఉన్న వెలుగు కనపడట్లా, రాత్రి వేళకు వచ్చేసరికి దాని వెలుగు కనపడుతుంది. Praise the Lord. ఎందుకంటే అది దేవుని సన్నిధిని కప్పిన పై వస్త్రం అది. Hallelujah. కాబట్టి దేవుడే వస్త్రము, దాని లోపల నివసించే శక్తి. కాబట్టి ఇప్పుడు దేవుడు ఆ గుడారం మీద దిగొచ్చినప్పుడు ఆ మేఘము ఆయన తనతోను ఆ గుడారాన్ని ఆవరించుకుని ఆయన జీవపు శక్తి లోపల నివసించడం మొదలుపెట్టి. కాబట్టి క్లౌడ్ అంటే ఏంటండి? ఇప్పుడు గాడ్స్ ప్రజెన్స్ విత్ ఇన్ ఏ కన్సీల్డ్ క్లౌడ్ ఆఫ్ ఫైర్. ఆ మేఘం బ్రహ్నాం గారితో ఆ ఫోటోలో చూడక ముందే బ్రహ్నాం గారు ఆ దూతలతో మాట్లాడాడు. అలా చూసినప్పుడు ఈ ఫోటో అలా ఉందని ఆయనకు తెలీదు. కానీ మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రలో మోషే పరిచర్యలో వాళ్ళు అగ్ని స్తంభాన్ని, మేఘ స్తంభాన్ని అందరూ చూశారు. మరి మిగిలిన కాలంలో ఎవరు చూడలేదు. మోషేతో ఆ అగ్ని స్తంభం దిగొచ్చినప్పుడు ఆ అగ్ని, ఆ మేఘం అందరికీ కనపడింది. ఇప్పుడు కొంతమంది అప్పటికప్పుడు నా మీద ఆత్మ వచ్చేసింది అంటాడు. వాడేదో ఊగిపోవటం తప్ప వాడి మీదకి వచ్చింది ఆత్మ కాదు మనకి తెలియదు. కొంతమంది అంటే ఇదిగో ప్రభు ఇక్కడ ఉన్నాడు అని వస్తాడు. కానీ వీళ్ళు ఎవడు కనపడదు. మోషే ఎవరిని అడగక్కర్లా. ఆయన వెళ్ళి మాట్లాడేటప్పుడు తర్వాత ఇంకొక వచనం ఉంది, అధ్యాయం నిర్గమాకాండంలోనే 33:9-11 తర్వాత చదవండి. నేను చెప్తాను తర్వాత. మోషేతో మాట్లాడుతున్నప్పుడు అందరూ చూశారంట దేవుడు ఆయనతో మాట్లాడతా. మోషేతో దేవుడు మాట్లాడేటప్పుడు అందరూ చూశారు. ఎలా చూశారంటే మేఘ స్తంభాన్ని, అగ్ని స్తంభాన్ని చూశారు. ఆ మేఘాన్ని బట్టి ఆయన అక్కడ ఆయనతో మాట్లాడుతున్నాడని తెలుసుకున్నారు. 1963లో ఫిబ్రవరి 28న ఆ బలిష్ఠుడైన దూత దిగి వచ్చి ఆ 7 దూతలతో కలిసి ఈ భూమి మీద ఉన్న ఆ 7వ దూతకు ఆ వర్తమానాన్ని అందించేటప్పుడు అక్కడ కమ్మిన ఆ మేఘాన్ని ప్రపంచమంతా చూసింది. అంటే ప్రపంచం అంటే అందరని కాదు, అమెరికా ప్రాంతంలో సుమారుగా 350 ప్రాంతాల్లో నుంచే ఆ రకరకాల ఫోటోలు పంపించారంట. అంటే ఆ మేఘం అదృశ్యంగా కనపడింది కాదు, అది ప్రతి వ్యక్తి చూశాడు. అది లైఫ్ మ్యాగజైన్ లో పడే వరకు ఆ చిత్రాన్ని బ్రహ్నాం గారు చూడలేదు. కానీ పడిన తర్వాత అప్పుడు దేవుడు మాట్లాడాడు, దీని యొక్క నిజ రూపం ఇది. కానీ అసలు దాని లోపల జరిగింది అది రహస్యం, అది ప్రవక్తకు మాత్రమే తెలుసు. అయితే దాన్ని బయలుపరిచాడు, వధువు దాన్ని చూసింది. కానీ ఆయన ప్రత్యక్షత దిగి రావటం అనేది అందరూ చూశారు. దాన్ని కాదంటానికి ఎవడు అర్హత లేదు. అయితే బుసలు కొట్టేవాడు ఆడు ఏరే పేరు పెట్టాడు. అది నీ ఇష్టం వచ్చిన పేరు పెడితే కుదరదు. అది వాక్యం ఏం చెప్పిందో అంతవరకే నువ్వు ఆగాలి. ప్రవక్త ఏం చెప్పాడు అంతవరకే నువ్వు ఆగాలి. ఆయన హక్కుపత్రం ఇవ్వడానికి వచ్చాడు, అంతేగాని నేను పట్టుకుపోవడానికి కాదు. Hallelujah, glory. Praise the Lord. యేసు ప్రభు ఎప్పుడు కూడా ఆయన ఫాలో అయితే యూదుల నియమాలు ఫాలో అవుతాడు, అమెరికా వాడి నియమాలు కాదు ఫాలో అయ్యేది. Hallelujah. ప్రియమైన సహోదరులారా, మీరు జాగ్రత్తగా గమనిస్తున్నారు నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ సకీన మహిమ ఎవరై అంటే ఇట్స్ ద ఇన్విజిబుల్ గాడ్ యొక్క విజిబుల్ ప్రెజెన్స్. అదృశ్య దేవుని యొక్క దృశ్య రూపకమైన ప్రత్యక్షత. Hallelujah. బ్రహ్నాం గారు ఆయన నిజంగా ఆయనతో మాట్లాడాడు. అది మనకేం కనపడట్లేదు. ఇక్కడ ఆ 7 దూతలు మనకి కనబడట్లేదు. విగ్గు ధరించిన ఒక వ్యక్తిలాగా మనం తర్వాత చూస్తున్నాం. రియాలిటీ ఆయన చూశాడు. కానీ పైన ఉన్న మేఘాన్ని సమస్త జనాంగం చూస్తే ఎప్పుడంటే ఆ రోజు మోషే నిర్మించిన ఆ ప్రత్యక్ష గుడారం నింపిన తర్వాత చివరిగా ఈ ప్రపంచం ఈ తరములో చూసిన మేఘం ఇదే. Hallelujah. అయితే మేఘం రావటానికి సరిపోలేదు. ఆ మేఘం ఆవరించినప్పుడు ఆ తేజ మహిమ ఆ గుడారం లోపలికి వెళ్ళాలి. ఎందుకంటే మనిషిని మార్చేది తేజస్సు, ద పవర్ ఆఫ్ గాడ్. అందుకే దేవుని ప్రవక్త అన్నాడు, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇస్ డిఫరెన్స్, ద పవర్ ఆఫ్ గాడ్ ఇస్ డిఫరెంట్. దేవుని సన్నిధి వేరు,
దేవుని శక్తి వేరు. యేసు ప్రభు వారు నడుస్తూ ఉంటే, అంటే దాన్ని నేను టెక్నికల్ పదాలుగా వాడితే అందరికి అర్థం కాదు, కానీ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. యేసు ప్రభు నడుచుకుంటే అంటున్నారు, ఆయన మీద చాలా మంది పడుతున్నారు, ఎవరికి ఏమి అవల, బట్ ఈజ్ ప్రెసెన్స్ ఇస్ దేర్. ఆయన అక్కడే ఉన్నాడు, ఆయన తాకుతున్నారు, ఆయన లాగుతున్నారు. కానీ ఒక స్త్రీ వచ్చి ఆయనలో ఉన్న శక్తిని విశ్వాసంతో తాకింది. వెంటనే ఆయనలో ఉన్న శక్తి ఆమెకి తాకింది. ఆమె ఆ క్షణమే స్వస్థత పొందింది. యేసుప్రభు అంటారు, ఎవరో నన్ను తాకారు. పేతురు అంటాడు, ఎవరో తాకటం ఏంటి, 100 మంది నీ మీద పడుతుంది. దే ఆర్ టచింగ్ ద ప్రెజెన్స్. వాళ్ళు ఆయన సన్నిధిని తాకారు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది, క్షమించండి, మేఘాన్ని తాకి ఆగిపోతున్నారు. ఏం లేదు, అది లేకే ఇంకా 25, 26, 27, 28, 30, 40లో పెరుగుతుంది. ఏం పెరుగుతున్నాయి? అదే పెళ్లి కొడుకు అక్కడ రెడీగా ఉంటాడు, పెళ్లి కూతురు తీసుకురమ్మా అంటే ఇంకా అలంకరిస్తానే ఉంటారు. ఈ పెళ్లి కుమార్తె ఇంకా సిద్ధమామలా, మేఘం వచ్చినా పత్రిక వచ్చినా, ఎందుకంటే అది అలంకరించే వాళ్ళు తన్నుకుంటుంటే ఇంకెస్తీరును అలంకరించేది ఎవడం? ఇప్పుడు హేగే అలంకరిస్తుంటే హేగే దగ్గర ఇంకొంతమంది అసిస్టెంట్లు ఉన్నారు, అసలు వాళ్ళకి తప్పలట్టు అయ్యి ఉండేమయ్యేది ఎస్తేరు అలంకరణ. ఇప్పుడు అదే జరుగుతుంది. జాగ్రత్త. ఆశ్చర్యరోషి తెలిసిందంటే ఆయన కూర్చుని ఆయన రాకకు ఆలస్యం అయ్యేది అమ్మాయి తేడా కాదు, ఈ హేగే అసిస్టెంట్లని తెలిసిందనుకో ఒక్కొక్కడిని ఉతుకుతాడు. అప్పుడు బుద్ధి తెచ్చుకుని నోరు మూసుకుని వాక్యాన్ని తీసుకుని వర్తమానాన్ని తీసుకుని ఉన్నది ఉన్నట్టు మాట్లాడంతే. నీ ఇష్టం వచ్చినట్టుగా బుసలు కొట్టొద్దు. ఎవడి మీద నీ బుసలు? బ్రతికి చూపించు. ఎవడైనా ఒకరిని విమర్శించడానికి కాదు, ఆ సత్యాన్ని కలిగి, ఆ మార్పుని కలిగి, ఆ మార్పు ద్వారా సమాజం మీద ప్రభావాన్ని చూపడం ద్వారా నువ్వు ఆయన ఎదుటి లెక్క అప్పచెంపాలని తెలుసుకో. నేను ముందే చెప్తున్నా, ఎవడైనా పుస్తకం కొట్టినా ఒక్కడికి కూడా నేను జవాబు చెప్పను. నీ అరుచుకుంటే అరుచుకో, నాకు అనవసరం. ఎవడి గురించి ఎవడికి ఇక్కడ అనవసరం. అక్కడ కావాల్సింది ఏంటంటే ఆ తేజో మహిమ చేత నింపబడాలి. ఆ మేఘం మన మీదకి రావాలి. ఆ మేఘములో ఉన్న ఆ నిజమైన జీవపు శక్తి అది నీలోనికి వచ్చినప్పుడు, నువ్వు నిజమైన ఆలయంగా మార్చినప్పుడు ఈ సృష్టి విమోచించబడుతుంది. దెన్ గాడ్ విల్ ఫైండ్ హిస్ ఎటర్నల్ రెస్ట్. మనకేం లేచిన కాడ నుంచి ప్రభువా తీసుకుపోయిన ఆయన మేఘాల మీద, ప్రభువా 2 రెక్కలు ఆయన ఎగిరిపోతాం. ఆయన అంటాడు, ఒరే నాయన నేను మీ దగ్గరికి వస్తాను, ఆయన మీ ఇంటికి వస్తాను, నేను మీలో నివసించాలని ఆయన అంటున్నాడు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నిత్యత్వం ప్రారంభమైనప్పుడు పరలోకం భూమి మీద ఉంటుంది, భూమి పరలోకం మీద ఉండదు. గుర్తుపెట్టుకోండి. మీరు అయ్యగారు చాలా వాక్యాలు చదివిచ్చాడు, అవన్నీ నాకు ఇప్పుడు మళ్ళీ చదవటానికి కుదరదు, కానీ మీరు జాగ్రత్తగానండి. ఒక సమయం రాబోతుంది, ఆయన నివాస స్థలం సకల జనులను ఆకర్షిస్తుంది. ఆయన నివాస స్థలం ఎవరంటే ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఆ దావీదు సింహాసనం మీద ఆశీనుడైన ఆయన వధువే. ఎందుకంటే ఈజ్ ఇన్ హర్. ఆయన ఇప్పుడు ఆయనలో ఉన్నప్పుడు సకల జనులు ఆ నెమ్మదైన పరిపాలనని ఆ వధువు ద్వారా పొందుకుంటారు. ఎందుకంటే ఆమెలో ఉండి ఆయన ప్రపంచాన్ని పరిపాలించబోతున్నాడు. కాబట్టి మన దృష్టి ఎగిరిపోవటం మీద కాదు, మన దృష్టి సంపూర్తి అవటం మీద పెట్టాలి. మనం గమనించాల్సింది ఏంటంటే ఈ వాక్యం మనల్ని సంపూర్ణ మానవుడిగా నిర్మించడానికి వచ్చింది. ఈ సత్యం మనకి ఎందుకు వచ్చిందంటే మనం ఒక ఆలయంగా కట్టబడటానికి వచ్చింది. ఎందుకంటే నువ్వు అలా కట్టబడిన రోజునే నువ్వు ఎత్తబడతావు. ఎత్తబడటం అంటే నువ్వు ఆకాశంలో ఎగిరిపోవటం అని కాదు, నువ్వు ఆయనే నీలోనికి దిగి వస్తాడు. ఎందుకంటే నువ్వు ఈ భూమి స్థానంలో ఉండి నువ్వు దేవుని చేయలేవు. అందుకే మాకు చెప్తుంది, ద క్లౌడ్, ద షకీనా ఇస్ గాడ్స్ విజిబుల్ డివైన్ ప్రెజెన్స్. కాబట్టి ఆ షకీనా ఏంటంటే, ఆ తేజస్ ఏంటంటే ఆ దృశ్య దేవుని యొక్క దృశ్య రూపము. ఈ దృశ్యాన్ని అందరూ చూశారు. కేవలం ప్రవక్త మాత్రమే కాదు, ప్రవక్త నమ్మినోడు మాత్రమే కాదు. యాక్చువల్గా ఆ ఫోటోని తీసింది కామన్ పీపుల్.
రకరకాల ప్రజలు తీశారు, కొంతమంది నేవీ వాళ్ళు తీశారు. ఆ ఫోటోలు అసలు ఏంటి అర్థం కాక వాళ్ళ సైంటిస్టుల దగ్గర పంపించినప్పుడు వాళ్ళు అన్నారు ఇది మిస్టీరియస్ క్రౌడ్. ఫైనల్ గా తేల్చింది. ఆమేన్. ఎందుకంటే ఆ సృష్టికర్త మరలా వచ్చాడు కానీ దాని అర్థం ఎవరికి తెలియదు, కానీ పైకి కనపడుతుంది, అది అందరికీ కనపడాల్సింది. ఎందుకంటే ఇట్స్ ఎ విజిబుల్ ఫామ్. అయితే ఇప్పుడు రియల్ విజిబుల్ ఫామ్ ఎవరంటే నువ్వు నిజమై ఉన్నావు. ప్రవక్త అన్నాడు you know there is a difference between the appearing of Christ and the coming of Christ. That's two different words altogether. ఆయన ప్రత్యక్షం అవటం వేరు, ఆయన రాక వేరు, ఆ రెండు వేరు. ఈజ్ అపీరింగ్ నౌ ఇన్ హిస్ చర్చ్. ఇప్పుడు ఆయన సంఘంలో ప్రత్యక్షం అవుతున్నాడు. ఎలా ప్రత్యక్షం అవుతున్నాడు అంటే ఆమెలో ఉండి ఆయన చేసే క్రియల ద్వారా లోకం ఆయన గ్రహిస్తుంది. నేరుగా ఆయన గ్రహించట్లేదు, హల్లెలూయా. ఆమెలో ఆయన ఉండటాన్ని బట్టి ఆమె గ్రహిస్తుంది. అందుకే అవేకనింగ్ జీసస్, యేసును మేల్కొల్పుటని వర్తమానంలో ప్రవక్త అంటాడు, ఐ నెవర్ హ్యాడ్ ఎనీథింగ్ లైక్ దట్ టు హ్యాపెన్. అలాంటిది నాకు ఎప్పుడు జరగలేదు. వారిలో కొంతమంది అంటారు, వెన్ యు ఆర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ వై డోంట్ యు ఆస్క్ హిమ్ దిస్ ఆర్ దట్. రణంగా అడుగుతారు, అయ్యా ఆయన సన్నిధి దగ్గరికి వచ్చినప్పుడు మరి పాల్ విక్టర్ గారి సంగతి ఏంటి ప్రభువా, శామ్యూయల్ గారి సంగతి ఏంటి, ఐజాక్ కట్ అంటున్నాడు, బర్నబాస్ మేఘాన్ని నమ్ముతున్నాడు, నమ్మట్లేదు, ఇట్లాంటి ప్రశ్నలు ఆయన అడిగి కరుకురామంటాడు. ఇట్లాంటి చెత్త ప్రశ్నలు వేసే కూడా ఆయన దగ్గరికే వెళ్ళడు. నేను 2 ఎవాంజలిస్టుల బుక్ చదివాను. ఒక ఎవాంజలిస్ట్ అంటాడు, కొంతమంది నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత అంటే ఆయన అడుగుతాడంట, ప్రభువా నువ్వు కొంతమందిని రక్షించే స్వస్థపరిచావు, కొంతమందిని స్వస్థపరచలేదు, నేను వెళ్ళగానే ముందు అడిగేది అదే అన్నాడు. నేను అనుకున్నా అదే ప్రశ్న ఉంటే నువ్వు అసలు ఎలానే వెళ్దాం. అక్కడికి వెళ్ళేవాడు ఎవడంటే సమస్తాన్ని లోబరుచుకున్నవాడు. తండ్రి ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగించుట సాధ్యమైతే తొలగించు, ఆయనను నీ చిత్తమే నెరవేరును గాకని సకల లోక పాపములను ఆ పాపంతో నిండిన ఆ పాత్రను తాగిన యేసును వెంబడిస్తూ నువ్వు ఆయన క్వశ్చన్ చేస్తావా? నీ స్వభావమే చెప్తుంది నువ్వు ఎక్కడికి వెళ్తావు. వై డోంట్ యు ఆస్క్ హిమ్ దిస్ ఆర్ దట్, ఇట్స్ డిఫరెంట్ దెన్ వాట్ యు. అప్పుడు అన్నాడు, ఆయన ప్రెజెన్స్ అంటే మీరు అనుకునేది వేరురా బాబు, అక్కడ జరిగేది వేరు. అది సింహం యొక్క గర్జన టీవీల్లో ఫోన్లో వింటాం వేరు, రియల్ గా కొదమ సింహాన్ని జూల్లో చూస్తాం వేరు, రియల్ గా అడవిలో వేటాడే సింహాన్ని చూస్తాం వేరు. అది జూలో ఉన్న సింహం లాగా నువ్వు ఆడమన్నట్టు ఆడదు. అది నువ్వు జూల్లో సింహాలతో ఆడుకుంటా రియల్ కొదమ సింహంతో ఆడేవాడిని నువ్వు చేయనట్టు చేయమంటే అడుగుతుంది, చస్తాడు. అందుకని అన్నాడు, అరే నాయన మీరు అనుకునే ప్రజెన్స్ వేరు, రియల్ గా నేను అనుభవించే ప్రజెన్స్ వేరు. అది మన మీద ఉన్న మేఘం వేరు, ఆయన ఉన్న మేఘం వేరు. అర్థమవుతుందండి? ఈరోజు నేను మేఘాన్ని గురించి వివరించట్లా, ఎందుకంటే ఆ మేఘం ఆల్రెడీ వచ్చింది. బట్ ఇట్ వాంట్ ఏ రియల్ ఎటర్నల్ రెస్టింగ్ ప్లేస్. ఒక నిజమైన శాశ్వతమైన నిత్యమైన నివాస స్థలం కోసం ఆ మేఘంలో ఉన్న ఆయన వెతుకుతున్నాడు. ఆయన అందుకే దిగొచ్చాడు. అయితే ఇశ్రాయేల్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆయన పాళెము వెలపల ప్రత్యక్ష గుడారం ఉందంట. రాల లోపలికి, ఎందుకంటే ఇంకా పరిపూర్ణలో కాల. మేఘం 63లోనే వచ్చింది, కానీ అందరిలో ఎందుకు దిగట్లేదు అంటే వీళ్ళు ఇంకా తన్నుకుంటున్నారు, ఇంక్లూడింగ్ మనంతో సహా. ఒప్పుకుంటారా? ఇంక్లూడింగ్ మనతో సహా గర్జనలు, కేకలు, అరుసుకోటాలు, తన్నుకోటాలు ఉంటే ఆ మేఘం ఇంకా 50 మైళ్ళ ఎత్తులోనే ఉంటుంది కదా. అండర్స్టాండింగ్? గ్రహిస్తున్నారా? ప్రవక్త అంటాడు, ఇట్స్ డిఫరెంట్ దెన్ వాట్ దెన్ సీ వాట్ మెనీ పీపుల్ కాల్స్ ద పవర్ ఆఫ్ గాడ్ ఈజ్ ఓన్లీ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. ఈరోజు చాలా మంది దేవుడి శక్తి దిగి వచ్చిందండి. నేను జ్వరంతో వచ్చాను, శక్తి దిగగానే నాకు జ్వరం పోయింది. నేను జలుబుతో వచ్చాను, అయ్యగారు ప్రార్థన చేస్తాం కానీ శక్తి వచ్చేసింది, జ్వరం. ఎన్ని బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు. ఆశీర్వాదం వేరు, శక్తి వేరు. ద పవర్ ఆఫ్ గాడ్స్ ఆర్ టుగెదర్ డిఫరెంట్ ఫ్రమ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. దేవుని ఆశీర్వాదాల కంటే ఆయన సన్నిధి ప్రత్యేకమైనది. ద పవర్ ఆఫ్ గాడ్ ఇన్ హిస్ ప్రజెన్స్ యూ జస్ట్ డోంట్ నో వాట్ టు డూ. నిజంగా ఆయన సన్నిధి దిగొస్తే ఏం చేయాలో కూడా నీకు తెలియదు.
నీ వల్ల కాదు. ప్రవక్త అంటాడు, ఆయన సన్నిధిలోనికి నేను వెళ్ళినప్పుడు నా శరీరం అంతా కూడా దాన్ని ఏమంటే నంబుగా అయిపోయింది అంటాడు. అంటే స్పృహ కోల్పోయింది, స్పర్శ కోల్పోయింది. There was 2 days even in my back and the back of my head and up to down my body I couldn't feel at any way all. అంటే ఆయన మీదకి ఆ దేవుని సన్నిధి దిగి వచ్చిన తర్వాత ఆ సన్నిధి ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోయిన 2 రోజుల వరకు కూడా ఆయన వీపు మీద కానీ తల మీద కానీ శరీరంలో కింద ఏ స్పర్శ రావట్లేదంట. ఎందుకంటే భూమి ఆకాశాల శక్తి రావటం అంటే మాటలు కాదు. అందుకే బైబిల్ గ్రంథంలో ప్రవక్తలు అందరూ కూడా సచ్చినోళ్ళలాగా పడ్డారు. ఇప్పుడేమో శక్తి వచ్చిందని దెయ్యాలు పట్టిన వాళ్ళ ఎగురుతున్నారు గదరైనీలో. ఆ గదరైనీడులో అరిసినట్టు ఒక్కొక్కడు శక్తి వచ్చేసింది. శక్తి వస్తే పడతావు, అసలు మాట్లాడకుండా కూర్చుంటావు, నోరు మూసుకుంటావు, నీలో ఉన్న పాపం అంతా చచ్చిపోద్ది. నువ్వు పరిశుద్ధుడిగా మారుతావు, నువ్వు పవిత్రుడిగా మారుతావు, ఆయన వల్ల నువ్వు కట్టబడతావు. నువ్వు గంతులు వేసుకుంటా కేకలు వేసుకుంటావు అంటే ఆ మహాప్రవక్తే వెళ్ళిపోయిన తర్వాత 2 days పట్టిందంట ఆయన స్పర్శ రావటానికి. 2 రోజులకు కూడా రాలేదు అన్నాడు ఆయన. ఎన్ని రోజులకి ఇంకా ఫ్రీ అయ్యాడు తెలవదు. దేవుని సన్నిధి అంటే కొంతమంది ఎట చెప్తారంటే, అమ్మ రేపు ఏమండి పాస్టర్ గారు ఎక్కువ వండమంటారు రేపు అని పాస్టర్ గారు అడిగింది అనుకో, ఒక 2 minutes ఆగమ్మ ప్రభువుని అడిగి చెప్తాను. కొన్నిసార్లు నేను మీటింగ్కి వెళ్తాను, నాకు భోజనం పెడితే చెప్తారు, అయ్యారు ప్రభువుని అడిగి వండేవండి ఇది మీకు, ప్రభువే చెప్పాడు మీకు వండమని. మెసేజ్ వాళ్ళే ఎక్కువ నేను చెప్పేది. నిజంగా వచ్చి అట్టగా వంకాయలు వండుకోమ్మా, బెండకాయలు వండుకోమ్మా అని చెప్పడం ఆయన. ఈ మధ్యకు ఒక ఆవంట ఇట్టగా పాస్టర్ గారు ఊడుతుంటే అట్టోడ వల్ల కూడా చెప్పాడు అంట. మరి ఎవరు ప్రత్యక్షమయ్యాడు? 2 రోజులు పట్టిందంట ఆయనకి. నవ్వటం కాదు, నిజంగా ఆయన సన్నిధిలోనికి నువ్వు వస్తే ఆ మార్పు నీకే కాదు నీ చుట్టూ ఉన్న సమాజం కూడా చూడగలుగుతుంది. అండ్ సో జస్ట్ పర్ఫెక్ట్లీ numbered with such a fear when the constellations of angels standing right here, not just standing looking at them like I am now. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ యొక్క దూతలో ఆ సమూహం ఏర్పడి అక్కడ ఉన్నప్పుడు ఆయన పూర్తిగా నంబైపోయాడు. శరీరం అంతా కూడా స్పృహ కోల్పోయింది, స్పర్శం కోల్పోయింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక చెప్తుంది 2వ అధ్యాయం 19వ వచనం, కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. యాక్చువల్గా ఇక్కడ ఇంటివారు అని కాదు, దేవుని ఇండ్లై ఉన్నారు. హల్లెలూయా, దేవుని కుటుంబం అయి ఉన్నారు. 20వ వచనం చెప్తుంది, క్రీస్తు యేసే ముఖ్యమైన రాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం మగుటకు వృద్ధి పొందుతున్నది. అంటే దేవుడు నిన్ను నన్ను పరిపూర్ణ మానవుడిగా నిర్మిస్తున్నాడంటే ఈ వర్తమానం ద్వారా ఆయన మనల్ని నిర్మించి ఎలా చేస్తాడంటే పరిశుద్ధమైన పరిపూర్ణమైన ప్రత్యక్ష గుడారంగా నిన్ను నిర్మిస్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే మోషే ఆ రోజు ప్రత్యక్ష గుడారాన్ని చివరగా సంపూర్తి చేసినట్లుగా మన ప్రాణము ఆత్మ శరీరంలోనికి ఆ వాక్యంతో మనం దిగొస్తామో అప్పుడు ఆ మహిమతికి ఇట్ విల్ ఎంటర్ ఇంటు యు. అప్పుడు మేఘం బయట కనపడుతుంది. పరిశుద్ధమైన దేవాలయముటకు వృద్ధి పొందుచున్నారు. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునందుకు వచ్చిన వారై. మన మనుషుల చేత విసర్జించబడ్డాం, కానీ దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమైనది సజీవమైన రాయి ఎవరంటే యేసుక్రీస్తే. ఎందుకంటే దేవుడికి రూపాన్ని ఉపమానాన్ని చెప్పలా, రియల్ మనిషిని మన ఎదుట పెట్టాడు. ఆ మనిషి పరిపూర్ణుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన 100% నరుడు, 100% దేవుడు. ఆయన నిజమైన దేవుని ఆలయమై ఉన్నాడు.
ఇప్పుడు ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడు ఏమవుతాం? యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఆ సజీవమైన రాయి దగ్గరికి వచ్చిన ప్రతి సజీవమైన రాయి ఒక ఆలయంగా కట్టబడాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని పిలిచినందుకే. నువ్వు ఇంకా ప్రభువుని అంగీకరించకపోతే నేడు అనే సమయం ఉండగానే ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందు. అప్పుడు మీకు పరిశుద్ధాత్మ అనే వరం అనుగ్రహించబడుతుంది. ఆ పరిశుద్ధాత్మ అనే వరము ద్వారా వాక్య సత్యాన్ని నువ్వు గ్రహిస్తావు. ఆ సత్యం నువ్వు గ్రహించిన తర్వాత ఆ కెరూబుల మధ్య ఆ తేజస్సులో నివసించే దేవునిని నువ్వు మాత్రమే గలవాలి. ప్రాకారంలో 1000 మంది ఉంటారు. పరిశుద్ధ స్థలంలో లేవీలు మాత్రమే, యాజకులు మాత్రమే ఉంటారు. కానీ ఆ యొక్క నిబంధన మందసం దగ్గరికి వెళ్ళేటప్పుడు అహరోను ఒంటరిగా వెళ్ళాలి. ఎవరిని జత తీసుకెళ్ళడానికి లేదు. ఈరోజు ప్రతి విశ్వాసి ఒంటరిగానే ఆయన కలవాలి. ఆమేన్. హల్లెలూయా. కలిస్తేనే ఆ మహిమ నీలోనికి దిగుతుంది. ఆ తేజస్సు నీలోనికి వస్తే అప్పుడు లోకం నీలోనికి ఎంటర్ కాలేదు, పాపం నీలోనికి ఎంటర్ కాలేదు. మనుషులకు ఉండే అనేక చెడ్డ లక్షణాలని నీ నుంచి దూరం అవుతాయి. ప్రవక్తను దేవుడు అలాగా మార్చిన తర్వాతే ఆయన చివరి దినాల్లో దిగొచ్చాడు. అప్పటి వరకు ఆయన నిర్మించాడు, కట్టాడు. ఈరోజు మన పని ఏంటంటే మనము ఆయన వలె కట్టబడాలి. ది ఐడియల్ లైఫ్ ఇన్ క్రైస్ట్. రాత్రి మాట్లాడిన వాక్యం మరల ఇప్పుడు ఫైనల్ గా చెప్తున్నాను. Then days he dwelt in his tabernacle. ఆ రోజుల్లో ఆయన తన గుడారంలో నివసించాడు. And today he dwells in you as his tabernacle. ఈ రోజు ఆయన తన గుడారమైనగా నీలో నివసించబోతున్నాడు. ఆ రోజు మోసే సంపూర్తి చేశాడు, మేఘం దిగొచ్చింది. బ్రహ్మాం గారి లైఫ్ ఆయన చెప్పినవన్నీ ఆయన సంపూర్తి చేశాడు. ఆయన మీదకి మేఘం దిగి వచ్చింది. ఆ మేఘాన్ని సమాజం అంతా చూసింది. క్రైస్తవ ప్రపంచం చూసింది, శాస్త్ర ప్రపంచం చూసింది, విగ్రహారాధికుడు చూశాడు, దుర్మార్గుడు చూశాడు, దుష్టుడు చూశాడు, పుణ్యాత్ముడు చూశాడు, అందరూ చూశాడు. కానీ ఆయనలో ఉన్న జీవాన్ని వాళ్ళు ఎవరు చూడలేకపోయారు, వాళ్ళు ఎవరు పొందుకోలేకపోయారు. దాన్ని అందుకునేది ఎవరంటే జగత్పునాదికి ముందే నిర్ణయించబడిన బీజం మాత్రమే ఆయన తెచ్చిన వర్తమానాన్ని అంగీకరిస్తున్నారు. ఇప్పుడు ఆ మేఘం ఎవరిలోకి వస్తుందంటే ఇశ్రాయేలు అందరూ ఆ మేఘాన్ని చూసి నడిచారు. రోజు పగటిపూట మేఘం, రాత్రిపూట అగ్నిస్తంభం. ఏ తరములో కూడా లేనట్లుగా ఆయన ఎవ్రీడే కనపడ్డాడు వాళ్ళకి. కానీ ఇద్దరు మాత్రమే ఆ మేఘం వారిలోకి వచ్చేటట్టు బ్రతికారు. వారే యెహోషువ, కాలేబు. మిగిలిన వాళ్ళందరూ బుసలు కొట్టుకోవటం, కేకలు వేసుకోవటం, అరుసుకోవటం. అది చేసే తప్పునంటే తప్పు అని వదిలేదు. మళ్ళీ సమర్థించుకోవటాలు ఏం చేస్తారండి? నువ్వు వాక్యాన్ని నీ తప్పును సమర్థించుకున్నంత కాలం నువ్వు పరిపూర్ణమైన మానవుడిగా ఉండలేవు. ప్రవక్త ఒక చిన్నసారి ఒక లాయర్తో ఆయన అప్పుడు దాకా మాట్లాడి విసిగిపోయి లాయర్ గారు ఫోన్ రాగానే ఇంటి బయటికి వెళ్ళి ఇంట్లో లేడని చెప్పమన్న చిన్న మాటకి ప్రవక్తగా ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు దేవుడు అంటున్నాడు, ఇలాంటి పాపం చేతులతో ఆ పిల్లోడి మీద నువ్వు చేసి ప్రార్థిస్తావంటే వెంటనే దాన్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. అందుకే దేవుడు ఆడుకున్నాడు ఆయన్ని. ఇప్పుడు ఏదన్నా అంటే ఎవరో సారగొట్లు కనపడ్డామంటే దేవుడికి తెలుసండి. నేను నా హృదయం దేవుడు తెరవడానికి వెళ్ళావా లేదు చెప్పొచ్చుగా. ఎవరు చెప్పాడండి, ఎవరు చూశాడండి? అరే ఇది తప్పు అంటే ఈ తప్పు అయితే మరి ఆడి సంగతి ఏంటి, ఈ సంగతి ఏంటి? తప్పు అయితే ముందు తప్పు అని నువ్వు సరి చేసుకో. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి రక్తంతో కడగబడు, ఆయన లోపడు, ఆయన నిన్ను మందిరంగా కడతాడు. అంతేగాని మాట్లాడితే నేను ఒక్కడేనా, ఇటు ముగ్గురు ఫోన్ చూస్తుంటే నువ్వు నన్ను ఎందుకు తిడుతున్నావు? నువ్వు వాళ్ళిద్దరి సంగతి అనవసరం. ముందు నీతో మాట్లాడుతున్నా, నువ్వు చేసే తప్పు ఒప్పు చెప్పు.
అది అనవసరం. దేవుడు అందరిని అడగట్లా, కనబడ్డ ప్రతోడి దగ్గరికి వచ్చి తిట్టలేదు. ఆయన కొందరిని మాత్రం, ఇప్పుడు ఎంతమంది వేసులతో తిరగల, దిలీలతో 100 మంది తిరిగి ఉంటాడు. సంసోన్ని మాత్రమే శిక్షించాడు దేవుడు. ఎందుకంటే ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన పుట్టక మునిపి ఆయనకు ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ఆయనకు ఒక పరిచయం ఇచ్చాడు. ఆ పరిచయం తప్పాడు కాబట్టి ఆయన తన్ని కళ్ళు పీకొచ్చి మరలా ఆ పనిని కంప్లీట్ చేసేటట్టు చేశాడు దేవుడు. ఈరోజు వాక్యం గద్దించేటప్పుడు లోబడండి, సత్యానికి లోబడండి, మీ జీవితాలు కట్టుకోండి. ఎందుకంటే ఈ రోజు నిజమైన ఆయన గుడారం నువ్వే. బట్ we must make this place a dwelling. అయితే ఇది అనుకూలమైన ఇల్లుగా ఉంచాలి. ఒకవేళ నీళ్లు సరిగా లేకపోతే ఆయన ఇండ్లు లేనోడు అయిపోతాడు. ఇప్పటికీ ఆ మేఘం ఇంకా లైఫ్ పత్రికల్లోనూ పుస్తకాల మీదే ఉంటుంది. అవునండి. ఎందుకని? ఇళ్ళు ఇంకా సిద్ధం చేయలేదు. కొన్నిసార్లు హోటల్ రూమ్స్, కొన్నిసార్లు ఇళ్ళప్పుడు హోటల్కి రూమ్ బుక్ చేస్తారు. మేము అక్కడికి వెళ్ళి బ్యాగ్ సైజ్ చేసేసరికి ఇంకా లోపల సెట్ చేస్తూ ఉంటారు. ఏమండి ఇంకా ముందెళ్ళినోడు దాన్ని క్లీన్ చేయలేదండి అంటే అప్పటిదాకా ఏం చేయాలి? బ్యాగ్లు వేసుకుని ఆ రిసెప్షన్ దగ్గరే ఉండాలి. ఇప్పుడు కూడా యేసుప్రభు ఇంకా అక్కడే ఉంటున్నాడు చాలా మంది లైఫ్లో. ఎక్కడ? లైఫ్ మ్యాగజైన్లో. ఏ మ్యాగజైన్లోనండి? లైఫ్ మ్యాగజైన్ లో కాదు, నీ లైఫ్ లో, నీ అంతరంగం లోపల, నీ ప్రాణములో ఆయన శాశ్వతమైన నివాసాన్ని కలిగి ఉండాలనుకుంటున్నాడు. అలా ఉండటానికి మిమ్మల్ని కట్టుకోండి. దేవుడు ఫైనల్ గా చూపించాడు, రుజువులు చూపించాడు. అయితే ఆ రుజువులను బట్టి నువ్వు గంతులేస్తే సుఖం లేదు. అటు 20 లక్షల మంది చూసిన వాళ్ళలో 2 మాత్రమే వెళ్ళారు, మిగిలిన వాళ్ళందరూ అయిపోయారు. ఆ మేఘం ఫోటో పట్టుకున్నవాడు వెళ్ళడం, ఆ మేఘంలో ఉన్నవాడికి ఇంటిలో నివాస స్థలంగా చేసుకున్నవాడు వాడు వెళ్తాడు. ఎందుకంటే ఆయనలోనికి పరలోకం దిగి వస్తుంది. అప్పుడు వాడు పరలోకానికి వెళ్తాడు. అటు కృప దేవుడు మీ అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.